అదే సార్ మారుతి గారు నమస్తే. నమస్తే గురూజీ. మనం మాట్లాడే ముందు మన ఆడియన్స్కి ఒక మాట చెప్పేయాలి. ఎందుకంటే మిమ్మల్ని చూడగానే జనాలందరికీ ఇప్పుడు రాజా సాబ్ అని తప్ప ఈ వేరే గుర్తు. మీరు ఎక్కడ కనిపించినా ఆఖరికి వాష్రూమ్లో కనిపించినా సార్ రాజా సాబ్ అప్డేట్ అని అడుగుతారు మిమ్మల్ని. అవునవును. సో బట్ సిన్సియర్గా చెప్తున్నా, ఈ ఇంటర్వ్యూ ఈ పాడ్కాస్ట్ రాజా సాబ్కి సంబంధించింది కాదు, అది తర్వాత ఉంది, అది మళ్ళీ వేరే వస్తుంది. ఇది మారుతి గారిలో మీకు తెలియని వేరే కోణం ఒకటి ఉంది, దాని గురించి ఈ పాడ్కాస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అది నాకు ఆ కోణం నాకు తెలుసు కాబట్టి. మారుతి అంటే మీ అందరికీ తెలిసింది ఏవో చిన్న సినిమాలు, మీడియం సినిమాలు, లేకపోతే ఇప్పుడు రాజా సాబ్ ఇదే అనుకుంటారు. కానీ ఆయన దగ్గర చాలా విషయం వేరే ఉంది. ఆ విషయం గురించి మాట్లాడడానికి ఈ పాడ్కాస్ట్ చేస్తున్నాను. సార్ థ్యాంక్ యూ గురూజీ. నాకు అసలు ఫస్ట్ టైం అంటే మామూలు జనరల్గా అందరూ కూడా ఇంటర్వ్యూ దీన్నే సినిమా గురించే మాట్లాడుతూ ఉంటారు. మనిద్దరం ఎప్పుడు పర్సనల్గా మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి నా గురించి మీకు తెలుసు, మీ గురించి నాకు తెలుసు. కానీ నాకు మీరు మొన్న ఫోన్ చేసి అడిగినప్పుడు సార్ నేను ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నానంటే, సార్ సినిమాది కొంచెం నేను ప్రిపేర్ అయ్యి వస్తానంటే సినిమా గురించి కాదు అని మీరు అంటే నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఫస్ట్ ఇంటర్వ్యూ చేద్దామని అనుకున్నాం, కానీ సినిమా గురించి కాదని అన్నారు, ఏంటి అని నేను అక్కడి నుంచి అలా అనుకున్నాను అనమాట. నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్. దేని గురించో నాకు తెలీదు, మీ గురించి మీ పర్సనల్ గురించి అని అన్నారు. సర్లే పర్సనల్ అయితే దాని గురించి ఏముంది, మీ పర్సనల్ మాకే వదిలేదు కానీ పర్సన్ గురించి ఎప్పుడు కూడా ఇది ఒక ఆర్గ్యుమెంట్ ఉంది సార్. అంటే నమ్మే వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాతకం ఉంది, అస్ట్రాలజీ ఉంది, ముందు తెలుసుకుని ఏం చేస్తాం అనే ఆర్గ్యుమెంట్ పాయింట్ ఉంటుంది. ముందు తెలుసుకుని భయపడడం, బాధపడడం తప్ప ముందు తెలుసుకుని ఏం చేస్తాం, జరగమంది కదా అని తెలుసుకోవడం వేస్ట్ అంటారు. కొంతమంది అంటారు అసలు అవంతా ట్రాష్, అది జరగదు అంటారు. సరే ఇలా జరుగుతుంది. ఇప్పుడు మనిషి అనేవాడు ఇప్పుడప్పుడు పోక తప్పదు. అలా అని చెప్పేసి మనం వెళ్ళి లారీకి ఎదురుగుండాను, బస్సుకి ఎదురుగుండా వెళ్ళలేం కదా. అవును. సో ఇలా రకరకాల వాదనలు, రకరకాల డిస్కషన్లు ఉన్నాయి ఈ ఫిలాసఫీలో. నాకు మీతో ఎందుకంటే మామూలుగా ఒక ఎస్ట్రాలజర్ లేకపోతే ఒక ఫిలాసఫర్ ఎవరితో మాట్లాడడం మీరు, ఒక సెలబ్రిటీ తోటి ఈ పాయింట్లు మీరు డిస్కస్ చేస్తే జనాల్లోకి కొంచెం ఈ సబ్జెక్ట్ వెళ్తుందేమోనని అదేలేండి నేను అనుకోండి. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి సార్, ఇప్పుడు మీరు ఎక్కడో మచిలీపట్నంలో పుట్టారు, ఒక చిన్న ఫ్యామిలీలో పుట్టారు, కష్టపడి ఏదో విధంగా మీకు గోల్ పెట్టుకుని దాన్ని వచ్చి ఇక్కడికి వచ్చి 2D 3D కోర్సులు చేసి ఇట్లా ఇదంతా ఒక డెస్టినీ. మీరైతే మచిలీపట్నంలో ఎప్పటికైనా రాజా సాబ్ డైరెక్షన్ చేస్తా, లేదు ఒక సినిమా డైరెక్టర్ అవుతా అని అయితే అనుకోలేను. ఇక్కడ కోర్సులో జాయిన్ అయినప్పుడు కూడా అనుకున్నాను. మీరేంటి మీ ఉద్దేశం, ఏదో ఒక మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని. ఖచ్చితంగా. సో ఇదంతా దీన్నే మనం ఒక పదంగా వాడుకుంటే డెస్టినీ అంటాం మనం. అవును, అంతే అంటారు కదంటారు. డెస్టినీనే సార్. అంటే డెస్టినీ ఇన్ ద సెన్స్ నాకు ఒక పదం అంటే లైఫ్ అనేది ప్రీ రికార్డెడ్ క్యాసెట్. ఎస్, లైఫ్ అనేది అంటే మన లైఫ్ మొత్తం ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది. నేను ఇదే సబ్జెక్ట్ అంటే ఇదే పాయింట్ నేను ఇంకోలాగా నాకు తెలిసిన వాళ్ళు చెప్తుంటా. మన లైఫ్ ఆల్రెడీ తీసేసిన సినిమా. అవును, తెర మీద వేస్తున్నారు, మనమే చూస్తున్నాం. కరెక్ట్. అవును. బట్ మనం హీరోయిన్ చివరిలో పెళ్లి చేసుకుంటారని తెలుసు, కథ సుఖాంతం అవుతుందని తెలుసు, చివరికి ఏమవుతుందో మనకు తెలిసినా కూడా ఒక ఎక్సైట్మెంట్తో చూస్తాం. అవును. ఒక హై వచ్చినప్పుడు హై అవుతాం, నవ్వు వస్తే నవ్వుతాం, బాధ వస్తే బాధపడతాం. అవునవును. సో మన లైఫ్ కూడా సేమ్ అదే అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు మీరు చెప్పింది నాకు అదే గుర్తుకొచ్చింది. అందుకనే మెయిన్ ఒకటే సార్, ఇందులో నేను నేర్చుకుంది ఈ ప్రాసెస్లో కానీ ఇదంతా నేర్చుకుంది ఏంటంటే ఏదైనా సరే యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు ఒకటికి లారీ గుద్దింది, నాకు ఎందుకు గుద్దింది అని ఎందుకు అనేది క్వశ్చన్ వేసుకోవద్దు. నాకు గుద్దాలని రాసిపెట్టుంది, గుద్దింది, యాక్సెప్ట్ చేయి. ఎందుకనంటే మేబీ దీనికి సంబంధించింది ఏదో నేను చేసి ఉండొచ్చు అంతకుముందు. అందుకని యాక్సెప్ట్ చేసామనుకోండి, దీనికి సొల్యూషన్ అక్కడ ఆగిపోతుంది. ఎందుకని క్వశ్చన్ వేయటం మొదలెట్టారంటే ఎందుకని, మళ్ళీ ఎలా జరిగింది, నాకే ఎందుకు జరుగుతుంది, ఈ క్వశ్చన్స్ వల్ల ఇంకా ట్రాష్లో పడిపోతాం. కానీ మనం ఈ క్వశ్చన్ని ఇక్కడితో ఇందుకు జరిగింది అని కనుక క్లోజ్ చేసేస్తే ఆ బుక్ క్లోజ్ అయిపోతే ఇంకా ముందుకెళ్ళగలుగుతాం. నేను అందుకనే నాకు ఒక సినిమా ఫెయిల్ అయినా, ఒక సినిమా హిట్ అయినా ఎందుకని క్వశ్చన్ వేసుకోను.
నెక్స్ట్ ఆపర్చునిటీ ఏంటి అంటే నాకు పక్కా కమర్షియల్ తీశాను, ఏదో సరదాగా మంచి రోజులు వచ్చాయి తీశాను. పక్కా కమర్షియల్ ఆడలేదు. ఆడకపోయినా సరే నాకు నేను ఊహించని ఒక బిగ్ స్టార్ వచ్చి సినిమా ఇచ్చారు. ఇది యాక్సెప్ట్ అంటే బిఫోరు అది ఆడలేదనేది యాక్సెప్ట్ చేశాను కాబట్టి ఇది బాగా చేసుకోగలిగా. నేను యాక్చువల్గా నేను తీయలేనేమో లేకపోతే ఇట్లా అనుకుంటే అవ్వదంటున్నాను నేను. అందుకనే ఫస్ట్ ఏదైనా సరే నేను యాక్సెప్ట్ చేయమంట. ఇది జరిగిందనంటే ఓకే, ఇది ఇందుకే జరిగింది, ఇది ఏ మంచి కోసం జరిగిందో మనకు తెలియదు కదా. అంటే దేవుడు రాసి పెట్టిన దాంట్లో ఇంకొంచెం ఏదో బెటర్మెంట్ దీనికి రావాలని. ఇప్పుడు అదే సార్, ప్రాణం పోయే పరిస్థితుల్లో కాలు ఇరిగిందనుకోండి, కాలు ఇరిగితో అక్కడితో ఆగిందండి. కాలు ఎందుకు ఇరిగిందని అనుకుంటే అరే ప్రాణం పోయేది నీ కాలు ఇరిగే దాంతో ఆపానని ఆయన వచ్చి చెప్పలేడు కదా మనకి. చెప్పలేని క్వశ్చన్స్కి ఆన్సర్స్ కోసం వెతికి టైం వేస్ట్ చేసుకోవద్దు అంటాను నేను. అంటే మనకి ఏది జరిగినా మనం దాన్ని తీసుకునే విధానంగా ఉండాలి. తీసుకుని యాక్సెప్ట్ చేయాలి సార్. ఫస్ట్ ఒకడు నన్ను తిడుతున్నాడు, ఆడు తిడతాడు అని యాక్సెప్ట్ చేయండి. అప్పుడు ఫస్ట్ ఈడు తిడతాడు, ఇది జరుగుతుంది అని యాక్సెప్ట్ చేస్తే నన్ను ఎందుకు తిట్టాలాడు అని అనుకుంటూ ఉంటే మెయిన్ ఇక్కడ ఒకటే సార్, ఈగో. నేను గమనించింది ఒకటే, ఈగో అనేది మనిషిని కిల్ చేస్తుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రతి మనిషి పెరిగేది సక్సెస్, డబ్బు ఇవన్నీ దేని చూపించుకోవడానికంటే నా ఈగో, నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర కారు ఉంది, నా దగ్గర ఇంకోటి ఉంది అని ఈగో చూపించడం కోసం, అంటే ఇంకొక మనిషిని తక్కువ స్థాయిలో చూడటం కోసం ఈ ఈగోని పెంచుకుంటున్నాడు ఒక్కొక్కడు. ఈ ఈగో పెరగటం వల్ల ఏం లాభం వస్తుందని అంటే ఇంకో మనిషిని చులకనగా చూడగలుగుతున్నావు కానీ ఇంకొక విషయం నేర్చుకోలేకపోతున్నావు నువ్వు. నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ వచ్చు, నేను ఎంత సాధించాను, నేను ఎంత డబ్బు ఉంది నాకు. దీనివల్ల రిలేటివ్స్ దూరం అయిపోతారు, నీకు ఫ్యామిలీ, నీకు సజెషన్ ఇచ్చేవాళ్ళు దూరం అయిపోతారు, నీ ఎమోషన్స్ అన్నీ దూరం అయిపోతాయి. అంటే నిన్నుగా ప్రేమించే వాళ్ళందరూ దూరం అయిపోతారు. అరే ఆడుగు ఇప్పుడు బలిసిపోయిందిరా అంటారు. సింపుల్, బలిసిపోయిందన్న పదం ఎక్కడి నుంచి వస్తుందంటే బికాస్ ఆఫ్ ఈగో. అదే ఈగోని నువ్వు ఎంత పెరిగినా సరే నేనేమీ పెరగలేదని కిందకు వచ్చేసి కూర్చో, అసలు ఎంత హ్యాపీగా ఉంటుంది. నిన్ను ఇంకా లేపుతానే ఉంటారు. కానీ మీరు అన్నారు బాగుంది. నిజానికి మీ వరకే చూసుకుంటే మీరు ఆవేళ ఎలా ఉన్నారో ఇవాళ అలాగే ఉన్నారు. అవును, మీ చుట్టూ ఉన్న జనాలు అలాగే ఉన్నారు, ఇంక్లూడింగ్ మీ. అవును, నేను మిమ్మల్ని ప్రేమ కథ చిత్రం ముందు నుంచి చూసుకుంటా. అవునవునవును, మన ఇద్దరు ఆ రోజు ఎలాగున్నాం, ఈ రోజు ఎలాగ. అవునవును. మీరేమి నాకు రాజాసభ వచ్చిన తర్వాత ఈ స్టేజ్కి వెళ్ళిపోయాను ఇవాళ అనకూడదు, కానీ అంటే అది అప్రస్తుతం కాదు, కానీ మీ రేంజ్ డైరెక్టర్లో మీరు ఒక వెల్ టు డూ పర్సన్. అవును, మీరు ఎంత ఉంది అంటే వెల్ టు డూ పర్సన్. బట్ అది ఎక్కడ మీరు కనపడదు. మీరు ఎలా ఉండాలో అంతే ఉంటారు. మీ చుట్టూ ఆ రోజు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ మీ చుట్టూ ఇప్పటికే స్టిల్ ఉన్నారు. అవునవును, మీరు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళందరితోటే వెళ్తారు. అవును సార్, నేను అదే చెప్తాను సార్. కానీ దానివల్ల ఏమవుతుందంటే ఈయన ఇంకా మారుతి ఇంకా చిన్న డైరెక్టర్గానే, మన మామూలుగా ఒక సాదాసీత డైరెక్టర్గానే అనిపించే ఫీలింగ్ మిగతా ఇండస్ట్రీలో మిగతా వాళ్ళు ఉండే అవకాశం ఉంది కదా సార్. ఉండనివ్వండి సార్. ఇప్పుడు అతనికి ఆ ఫీలింగ్ ఉంటే నన్ను ఏం చేస్తుంది? నా స్థాయి ఏమి అతను దానివల్ల పడిపోవట్లేదు కదా. ఆ డైరెక్టర్ చూడండి, టాప్ వన్లో అలా ఉన్నాడు. నిజానికి వాళ్ళకి ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, మీకు అంతే ఆస్తిపాస్తులు ఉంటాయి. కానీ వాళ్ళే సినిమా చేస్తుంటారు. కానీ చూస్తే వాళ్ళకి ఏమంటాయి, మారుతి ఇంకా చిన్న డైరెక్టర్గా. ఎందుకంటే మీరు గమనిస్తే రాజాసాహెబ్ టైంలో మారుతికి ప్రభాస్ ఛాన్స్ ఇవ్వడం ఏంటని చెప్పి ఇదే ప్రభాస్ చాలామందికి ఛాన్స్ ఇచ్చారు. అవునవునవును. బట్ వాళ్ళు ఎవరికి ఇచ్చినా కూడా వాళ్ళకి అనిపించింది, మీ దగ్గర ఎందుకు అనిపించింది అంటే మీరు ఇలా ఉండడం వల్ల అనిపించవచ్చు కదా. మేబీ సార్, అది ఒక్కొక్కళ్ళు చూసే విధానం. నన్ను చాలామంది నువ్వు వీళ్ళతో తిరగద్దు, వాళ్ళతో తిరగద్దు, వీళ్ళతో తిరిగితే కొంచెం చీప్గా కనిపిస్తుంది, వీడితో మాట్లాడితే ఇలా ఉంటుందని నాకు చెప్తూ ఉంటారు. అదేగా చెప్తున్నా. అది అది ఏంటంటే సార్, నన్ను నేను రెక్టిఫై చేసుకోవటం, నన్ను నేను కిందకి, నేను ఎప్పుడు కూడా నా ఈగోని పెంచుకుంటూ ఉంటే ఓన్లీ స్టార్స్తోనే వీళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేసుకుని వెళ్ళాలి అంటే నేను ఇది చేస్తే నేను ఇది చెయ్యాలని నేను ఎప్పుడు చేయను. ఫస్ట్ నేను చిరంజీవి గారి దగ్గర చిరంజీవి గారికి యాక్షన్ కట్టు చెప్పి కిందకు వచ్చినోడిని. ఫస్ట్ నేను యాక్షన్ కట్టు చెప్పిందే చిరంజీవి గారికి, అంతకు మించి ఎవరుంటారు? అలాంటప్పుడు నాకు నిజంగా అలా పెంచుకోవాలనుకుంటే చిరంజీవికి యాక్షన్ కట్టు చెప్పిన ఉంటారా నేను అని ఆ టైపు ఎక్కడో మాట్లాడుతుంటారు.
బట్ ఆయన చిరంజీవి గారి దగ్గర కానీ ప్రభాస్ గారి దగ్గర కానీ నేను చూస్తున్నాను కదా, వీళ్ళందరూ గొప్ప వ్యక్తులు ఊరికే అవరంటున్నాను. అంటే ఇప్పుడు మీరు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళినా ఎవరో అన్నోన్ పర్సన్ ఒక చిన్న ఆర్టిస్ట్ వచ్చినా సరే తలుపు తీసి కూర్చోబెట్టి మాట్లాడి ఇలా చేస్తారు. అలాగే ప్రభాస్ గారు కూడా నేను చూస్తున్నాను, ఆయన ఏ ఫ్రెండ్స్ అయితే ఆయన లైఫ్లో బిఫోర్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళే ఉన్నారు. ప్రభాసీను చిన్న ఆర్టిస్టు క్లోజ్ ఫ్రెండ్, అరే సీనా అని చెప్పి ఇప్పటికీ హక్ చేసుకుంటాడు ఆయన, ఇప్పటికీ మాట్లాడుకుంటాడు. ఎక్కడైనా ఫారెన్ వెళ్తే సీనాని తీసుకెళ్తుంటారు. అంటే మీకు చూడండి 1100 కోట్లు 1200 కోట్లు కొట్టిన తర్వాత కూడా నేను ఇది చేశానని ఆయన చెప్పుకోరు ఆయన నోట్లోంచి. ఆయన థ్యాంక్ యూ డార్లింగ్, లవ్ యూ డార్లింగ్, ఇంతకు మించి ఆయన ఎక్స్ప్రెస్ అంటే మీరు ఎప్పుడైనా ఒకటి ఇది చేశామని కనుక ఎక్స్ప్రెస్ చేస్తే అది అంతటితో ఆగిపోద్ది. ఫస్ట్ ఆయన ఒకటే చెప్తారు, పని 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 సిన్సియర్గా చేయాలి. కానీ ఇక్కడ ఇండస్ట్రీలో డైరెక్టర్లు అంటే ఎంత రిజర్వ్డ్గా ఉంటే, ఎంత తక్కువ కనిపిస్తే అంత పెద్ద డైరెక్టర్ సార్. అది నేను ఒకళ్ళని కించపరిచేలా అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ సార్. అది వాళ్ళు అలా ఉంటే అలా అది వాళ్ళ లైఫ్ నేచర్. అది మేబీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్ ఏమో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఇది కంఫర్ట్, నాకు ఇది ఎందుకంటే నేను ఎండ్ ఆఫ్ ద డే ఏమి చేసినా సరే పని చేసి మళ్ళీ ఇంటికే కదా వెళ్ళాల్సింది నేను. ఇప్పుడు నా మీద అధికారం మా వైఫ్ కానీ నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్కి కానీ లేకపోతే నా తప్పులు ఎవరు కరెక్ట్ చేస్తారు? నేను పెరిగిపోయానని వాళ్ళకే ఒక ఫీలింగ్ ఇచ్చేసాను అనుకోండి, నా తప్పులు ఎవరు కరెక్ట్ చేస్తారు అన్నది. అవును, గుడ్ పాయింట్. సార్ మనిషి అన్న మీకు అహం పెరిగిన కొద్దీ, మీకు డబ్బులు వచ్చిన కొద్దీ, మీకు పేరు వచ్చిన కొద్దీ తప్పులు ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. మీరు మీకు ఈగో వెళ్ళిన ప్రతి పర్సన్ని చూడండి, వాడిని యాక్చువల్గా తప్పులు కరెక్ట్ చేయడానికి అవకాశం ఇవ్వడాడు. అంటే వాడు అంత స్థాయికి వెళ్ళిపోయేసరికి ప్రతిదానికి ఆన్సర్ చెప్తుంటాడే, ఇది కాదు నేను చెప్తున్నా కదా వెళ్ళి అంటాడు. వాడి సక్సెస్ అలా మాట్లాడిస్తుంది. వాడి ఈ అహం కూడా పక్కన కూర్చుని ఇంకా మాట్లాడరా ఇంకో డైలాగ్. పెద్ద పెద్ద వాళ్ళ ఫెయిల్యూర్స్ వెనకాల రీజన్ అది కూడా మెయిన్ అదే సార్. ఇంకా అంతకు మించి ఏం లేదు. మనిషిలో ఉండే అన్ని గుణాల్లో ఈ ఈగో అనేది వెరీ డేంజరస్. అది మనకి పెరుగుతున్నట్టు, ఆ రోగం మనకి పెంచుతున్నట్టు ఇంకొకటికి తెలీదు. నెక్స్ట్ ఏంటంటే వీడికి ఆ రోగం వచ్చిందని అందరూ దూరం అవుతారు. దూరం అయ్యి ఈయన భరిద్దామని ఊరుకుంటారు, కానీ ఆడి తప్పును కరెక్ట్ చేయరు. బలైతే తర్వాత మీకు లోపల వీడికి పెరుగుతున్నప్పుడల్లా వీళ్ళ మనసులో ఏమనుకుంటారంటే వీడికి ఒక్కసారి పడాలరా వీడు అప్పుడు తెలుస్తుంది అంటారు. అంటే వాడి ఫెయిల్యూర్ని కోరుకోవటం మొదలెడతావు నువ్వు. నీ అహం చూపిస్తూ ఉంటే నీ ఫెయిల్యూర్ కోరుకునే మనుషులు కూడా పెరుగుతూ ఉంటారు. అందుకని నీ అహాన్ని నువ్వే చంపేసావంటే, అరే నువ్వు వీడిని కిందకి లాగినా ఇంతకు మించి కిందకి లాగలేం కదా. అదే కదా. ఇప్పుడు నేను ఎవరినైతే ఫ్రెండ్స్తో తిరుగుతున్నానో వాళ్ళని వదిలేసిన రోజు వీళ్ళు ఏమనుకుంటారు, వీడి దిగితే మన దగ్గరకు వస్తాడు అనుకుంటారు. అది నేను సక్సెస్లో ఉన్నప్పుడు వీళ్ళతో తిరుగుతున్నాను అనుకో, ఇంతకు మించి ఏమి ఉండదు కదా. ఇది నాకు ఫిలాసఫీ అని కాదు, మీరు అడిగారు కాబట్టి నా లివింగ్ స్టైల్ అంతే. అది నేను అదే చెప్పాను కదా స్టార్టింగ్లో. అలానే వాళ్ళు కాదు కదా సార్, నేను మొదటి నుంచి చూస్తున్నాను. అవును, మనం ఎవ్రీ ఆల్టర్డేనే మాట్లాడుకుంటూ ఉంటాం ఏదో విషయం మీద. అందుకని నాకు ఎవరన్నా సరే ఈగోగా మనం మాట్లాడే విధానంలో కానీ ఇది తీశాను నేను, ఇది ఇలాంటివి చెప్తున్నప్పుడు నేను ఇలాంటివి వస్తున్నాయి అంటే ఓహో ఈ చెట్టు పెరుగుతుందన్నమాట, ఇది ఏదో ఒక రోజు మనం కాదు ఆటోమేటిక్గా అది రాలిపోతుంది. పాపం రాలిపోయిన తర్వాత తెలుసుకునే బదులు ఇప్పుడు తెలుసుకుంటే బెటర్ ఏమో. కానీ దేవుడు కూడా ఏం చేస్తాడంటే కొన్ని తెలుసుకోవాలంటే నేర్పించడు ఎవరికి, వాడిని అలాగే దూరం ఉంచుతాడు. అది ఎక్స్పీరియన్స్ అంటారు. ఈ దెబ్బలు కానీ ఇవి కానీ ఎందుకు తగులుతాయి అంటే దేవుడు కూడా కొంచెం అరే నీ పని నువ్వు చేయి, వాడు ఏదో నేర్చుకోవాలి తలుచుకున్నాడు అందుకే ఆయన లేపుతున్నాను పైకి అంటాడు. ఇక ఆటోమేటిక్గా మనం కూడా చూస్తూ ఉండాలి వాళ్ళతో పాటు, అంతేగాని అప్పుడు నేర్పించకూడదు. మళ్ళీ మనం పక్కకి వెళ్ళాము సార్. డెస్టినీ అని కదా స్టార్టింగ్లో అనుకో. యా. సో డెస్టినీ నమ్ముతారు మీరు బలంగా? డెస్టినీని నమ్మటం అంటే సార్, డెస్టినీని నమ్ముతున్నాను అని ట్రావెల్ అవ్వను సార్ ఫస్ట్. అది డెస్టినీ అనేది ఒకటి ఉంది అంటే నేను అదే అన్నా, యాక్సెప్ట్ చేసుకుంటే వెళ్ళిపోతుంటే అదే డెస్టినీ. ఓకే, నేను మీకు వచ్చిన ఈ డేని యాక్సెప్ట్ చేయండి, ఈ రోగాన్ని యాక్సెప్ట్ చేయండి, ఈ ఆనందాన్ని యాక్సెప్ట్ చేయండి. మీరు ఇవన్నీ పర్మనెంట్గా ఉంటాయని మాత్రం అనుకోవద్దు. ఎందుకనంటే మీకు కష్టం అనేది వస్తేనే అది కష్టం నేర్పించడానికి వస్తుంది. ఆ నేర్పించడానికి వచ్చిన కష్టాన్ని
మీరు తప్పించుకోవాలని చూస్తుంటారు, కష్టాలు రాకుండా ఉండండి. అప్పుడు ఎప్పుడు నేర్చుకుంటారు మీరు? మీకు నేర్చుకోవడానికి అవకాశం దొరకదు కదా. నేర్చుకోవాలి అని అంటే ఒకడు చెప్పేది మనం వినాలి. మనం వినాలంటే నీ అహాన్ని తగ్గించుకుంటే నువ్వు నేర్చుకోగలుగుతావు. అందుకని చెప్పి ఏంటంటే డెస్టినీ అనేది మీరు చెప్పినట్టు ఏంటంటే యాక్సెప్ట్ చేస్తా వెళ్ళిపోతూ ఉంటే మీ డెస్టినీ చాలా బ్రైట్గా, చాలా అందంగా కనిపిస్తుంది. అప్పుడు నేను లైఫ్లో ఇక్కడ దాకా వచ్చానని అంటే నేను యాక్సెప్ట్ చేస్తే వెళ్ళిపోయాను. అన్నీ డబ్బులు లేకపోయినా యాక్సెప్ట్ చేశాను, డబ్బులున్న యాక్సెప్ట్ చేశాను. కానీ దీన్ని ఎలా, ఈ ప్రాబ్లమ్ని ఎలా సస్టైన్ చేసుకుని బతకాలి అని చెప్పి ఆ ప్రాబ్లంలోంచి నేర్చుకుంటూ బయటకు వచ్చాను. లేకపోతే నేను అసలు ఏ సినిమాకి ఎవరి దగ్గర అసిస్టెంట్గా పనిచేయలేదు. నేను ఇప్పుడు ప్రభాస్ గారి సినిమా చేస్తున్నానంటే నేను ఇక్కడికి వచ్చి కూడా ఏం నేర్చుకున్నాను నాకు తెలుసు జనరల్గా. అందుకని చెప్పి ఇది డెస్టినీ అనుకుంటాను నేను. నాకు ఇది నేర్పించడం కోసం నన్ను ఈ సినిమా ఇచ్చింది నాకు. ఓకే, దీన్ని కూడా ఒక లెర్నింగ్ ప్రాసెస్. ఖచ్చితంగా డెస్టినీ అనేదే లెర్నింగ్ ప్రాసెస్ సార్. లెర్నింగ్, నేర్చుకోవటం. అదే డెస్టినీ కూడా ఒక లెర్నింగ్ ప్రాసెస్ సార్. మీ లైఫ్ నాకు తెలుసు. మీరు కూడా ఏం చేస్తున్నారు, వచ్చిన ప్రతి టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ వయసులో ఇంత చేంజ్ మీకు అవసరమా జనరల్గా? కాదు, అవసరం లేదు. మీరు పాడ్కాస్ట్ అంటే పాడ్కాస్ట్కి వస్తున్నారు, ఇంకో ఇంటర్వ్యూ అంటే ఇంకో ఇంటర్వ్యూ, నెక్స్ట్ సంస్థను పెంచాలి అని చెప్పి ఒక తాపత్రయం. ఇవన్నీ మీకు ఈ ఏజ్లో యాక్చువల్గా రిటైర్ అయ్యి సరదాగా మీరు కట్టిన గుడి దగ్గర కూర్చొని వెళ్ళిపోద్ది మీ లైఫ్ హ్యాపీగా ఉంది. మీ పిల్లలు సెటిల్ అయిపోయారు, మీకేం తక్కువ లేదు. కానీ ఇంకా నేను ఇది చేయగలను, అది చేయను, మీ బ్రెయిన్ కమాండ్ ఇస్తుంది చూడండి. అది చేస్తే బెటర్ అని. డెస్టినీ మనం ఏమైనా మార్చుకోవడానికి అలా అసలు ఉంటుందా, అసలు అవకాశం ఉంటుందా? అంటే మీరు ఒకటి సార్, ఒక మనిషి ఇప్పుడు జాతకం అనేది ఎందుకు పుట్టింది, న్యూమరాలజీ ఎందుకు పుట్టింది, నెక్స్ట్ ఇంకొకళ్ళు ఎందుకు పుట్టారు, ఇవన్నీ ఎందుకు పుట్టినాయి అంటే ఫస్ట్ నేను ఈ మనిషికి ఏది ఇష్టమైతే ఆ సబ్జెక్ట్ తీసుకుని డెస్టినీ మార్చుకుంటాడు అని. అది ఒక్కొక్కళ్ళు ఏంటి మార్చుకుంటాడంటే దానికి ఛాన్స్ ఉంటుంది. ఛాన్స్ అంటే సార్ ఇక్కడ మన లోపల ఉంటుంది. ఇప్పుడు నేను జాతకం చూసుకున్నాను, నాకు ఈ ఫీల్డ్ కలిసి రాదు అని రాసి ఉందనుకో, అప్పుడు నా డెస్టినీ మార్చుకుంటా. ఓకే, అంటే మనకు వస్తుంది. దానికంటే నేను ఏ ఫుడ్ తింటే ఇష్టపడతానో దేవుడు ఏం చేశాడంటే అది కూడా క్రియేట్ చేశాడు. అప్పుడు నేనేంటంటే అది క్రియేట్ చేసి మార్చుకోరా నీ పందానని. ఒక్కొక్కడు ఏంటంటే పెద్దవాళ్ళ మాట వింటాడు, ఆ పెద్దోడి మాట చెప్తే ఓకే అని మార్చుకుంటాడు. ఒకళ్ళు తల్లి మాట వింటారు, తల్లి మాట చెప్తే వాడు మారుతుంది. అంటే ఇట్లా ఫస్ట్ అసలు మనం వినే పొజిషన్లో, నేర్చుకునే పొజిషన్లో మనం ఉన్నాం అనుకోండి, మన డెస్టినీ ఆటోమేటిక్గా మారుతుంది. అంటే ఇప్పుడు గమనిస్తే ప్రపంచంలో ఎన్ని ధర్మాలైనా ఉండొచ్చు, ఎన్ని మతాలైనా ఉండొచ్చు, ఎన్ని సంస్కృతులైనా ఉండొచ్చు. బట్ ఈ అస్ట్రాలజీ దగ్గరికి వచ్చేసరికి ఓన్లీ రెండే ఉన్నాయి, సన్ సైన్, మూన్ సైన్. సన్ సైన్, మూన్ సైన్లో కూడా బట్ గ్రహాలన్నీ ఒకటే, పేర్లు తేడా. మనం తెలుగులో పెడతాం గురుడు, శుక్రుడు, శని అంటాం. వాళ్ళు జూపిటర్, వీనస్, సన్ను, ఇలా అంటారు. సో మొత్తానికి వరల్డ్ అంతా కూడా నమ్మే వాళ్ళందరూ కూడా అయితే అస్ట్రాలజీని అయితే నమ్ముతున్నారు. సో ఈ అస్ట్రాలజీలు, హోరోస్కోప్ ఇవన్నీ కూడా డెస్టినీకి లింక్ అయ్యి ఉన్నవి కదా. అంటే అదే సార్, అది శాస్త్రం సార్. ఇప్పుడు సైన్స్ అనేది ఒకటి, వాళ్ళు వేరే నమ్ముతారు, వాళ్ళకి ప్రాక్టికల్ కనిపించాలి, ఇంకోటి ఏదో కనిపించాలి. మనకి ఏ సైన్స్ ఏమీ లేకపోయినా హనుమాన్ చాలీసా ఎలా రాశారు, హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది, దాంట్లో పదాలు సాంస్క్రిట్ లోపలికి వెళ్తే అప్పట్లోనే ఇంతలాగా ఆలోచించారని ఎలా తెలుస్తుంది, ఈ మంత్రాలు ఎలా పుట్టినాయి, వాటిల్లో మీనింగ్ ఎలా తెలుస్తుంది. అంటే మనం ఇవాళ నాలెడ్జ్ పెరిగి మనకి సెల్ ఫోన్లు ఇలాంటి ఈ కాలంలో ఉన్నామని అనుకుంటున్నాం, కానీ మనకంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీని చూసేసిన మనుషులు ఉన్నారు. వాళ్ళు ఉన్నారు కాబట్టే వాళ్ళు ఇచ్చిన శాస్త్రాలని మనం ఫాలో అవుతున్నాం. అంతేగాని మనం దీన్ని వాళ్ళది కాపీ చేసుకుని సిస్టంలో తెచ్చుకున్నాం, కానీ మనమే క్రియేట్ చేయట్లా. అదే అంటే మధ్యలో లింక్ మిస్ అయింది, అది తెలియదు మనకి. అదే కాదు, మనిషి పుట్టి చనిపోతూ ఉంటాడు, వాడు కూడా ఏంటంటే వచ్చిన పని చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడు నేను కూడా వచ్చి నేను ఈ భూమి మీద సింపుల్ నా కంట్రిబ్యూషన్ ఏంటో నేను చేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను నా కంట్రిబ్యూషను నా పిల్లలకి ఆస్తులు ఇవ్వటమో కాదు,
అవి వాళ్ళకి ఇస్తే వాళ్ళు బతకడం కోసం ఇస్తా. కానీ వాట్ ఈజ్ మారుతి అనేది నేను నా 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 రికగ్నైజేషన్ కొన్ని వదిలి వెళ్ళాలి కదా. అవి నేను ఏం వదలగలనో, నేను ఏం కష్టపడితే అది ఇవ్వగలనో నేను చూసి ఇచ్చి వెళ్ళాలి. అది ఎక్కువ గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు చిన్న సినిమాలు చేసిన జంధ్యాల గారు మనకు గుర్తే, ఒక లెజెండ్. వంశీ గారు, ఇట్లా మనకి కె విశ్వనాథ్ గారు, ఇలా వాళ్ళకంటూ వాళ్ళు ఇవ్వదలుచుకుని ఇచ్చేసి వెళ్ళిపోతారు జనరల్గా. అట్లాగే ఈ శాస్త్రం కూడా వాళ్ళు ఇప్పుడు కేపీ ఆస్ట్రాలజీ అంటారు, లహరి పద్ధతి అంటారు, కృష్ణమూర్తి పద్ధతి, ఇట్లా కొన్ని ఉంటాయి. ఇవన్నీ ఇవి వాళ్ళ పద్ధతిలో ఆ శాస్త్రాన్ని ఇచ్చారు. ఇది ఎవరికైతే చూసుకుని ఇది కరెక్ట్ అని అనుకుంటాడో వాడు అది ఫాలో అవుతుంటాడు. వీళ్ళందరూ ఏంటంటే డెస్టినీని మార్చుకోవటం కోసం చేసే తాపత్రయం. అందువల్ల డెస్టినీ అనేది ఎక్కడో ఉండదు సార్, మన దగ్గరే ఉంటుంది. మీ ఫేట్ మీరే రాసుకోగలరు. మీ డెస్టినీ బాగోలేదు అని అంటే ఇక్కడ ఒకటే గుర్తు సార్. ఇప్పుడు అందరూ ఏం చేస్తారంటే నాకు సినిమా ఫీల్డ్ కలిసి రాదు అని, సినిమా ఫీల్డ్ నాకు కలిసి రాదని అనుకుంటారు ఒక్కొక్కడు వచ్చి. కానీ ఏది ఒక సినిమా వచ్చిన తర్వాత ఫెయిల్ అయిన తర్వాత డబ్బులు పోయిన తర్వాత నాకు సినిమా ఫీల్డ్ కలిసి రాక వచ్చేసాను అంటాడు. అక్కడ కలిసి రాంది సినిమా ఫీల్డ్ కాదు, నువ్వు చేసిన ప్రయత్నం. నువ్వు రాంగ్ ప్రయత్నం చేసావు, నువ్వు మార్చాల్సింది సినిమా ఫీల్డ్ కాదు. కొంతమందికి కొన్ని వ్యాపారాలు అచ్చిరావు అని కూడా అంటారు కదా. అచ్చిరావు అనేది మీ బ్రెయిన్లో మీరు రాంగ్ ప్రయత్నం చేశారు సార్. రాంగ్ వేలో మీరు వెళ్ళి గోల్ అచీవ్ అవ్వాలనుకుంటున్నారు. మీరేం చేస్తారు, తర్వాత గోల్ మార్చేస్తున్నారు. కానీ దీనివల్ల వేరే దానికి వెళ్ళిపోతున్నారు. గోల్ మార్చొద్దు, మీ ప్రయత్నం మార్చండి. అంటే మీరు వెళ్ళిన విధానంలో తప్పుండి ఫెయిల్ అవ్వచ్చు. కదా సాధారణంగా అస్ట్రాలజీలో చెప్తారు, నీకు వ్యాపారం వచ్చిరాదు, నీకు ఉద్యోగం వచ్చేస్తుంది, లేదు నీకు డైరీ వచ్చిరాదు, నీకు ఐరన్ బిజినెస్ వచ్చిరాదు. ఇవి ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఒకటే సార్, అచ్చిరాదని చెప్తూ ఉంటారు కరెక్ట్గానే. అది శాస్త్రం ఏదైతే ఉందో అందులో చెప్తారు. కానీ మీరు ఇప్పుడు ఫాలో అవ్వని వాళ్ళు చాలామంది చాలా సాధించి ఉంటారు. మీకు అసలు మీకు వాళ్ళ జాతకం మనకు తెలియదు కదా. అదే సార్, కొంతమంది దేవుళ్ళు నమ్మరంటారు, వాళ్ళు సాధించినవి చాలా ఉంటాయి ప్రపంచంలో. అలా అని నువ్వు నమ్మలేదు కాబట్టి నువ్వు ఎలా సాధించావని ఇట్లా డిస్కషన్ పెట్టకూడదు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పంద అంటున్నా. ఇప్పుడు నేను యాస్ట్రాలజీ మీద డిపెండ్ అయ్యాను అనుకోండి, నేను అప్పుడు అన్నీ చూసుకుని ఏకాదశి అయితే ఈ పని, ఇదైతే ఈ పని అని స్టార్ట్ అవుతా. నాకు తెలిసి యాక్చువల్గా ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు రథసప్తమి రోజు 3 సినిమాలు స్టార్ట్ అయితే 3 సినిమాలు ఆగిపోయినాయి. ఆ 3 సినిమాలు అయిపోయినాయి. సేమ్ రామానాయుడులో రథసప్తమి రోజు 3 సినిమాలు. నేను అంటే రాధా అని ఒక సినిమా నేను స్టార్ట్ చేశాను సేమ్ డే. నెక్స్ట్ దుర్గా అని నాగ చైతన్య గారి ఒక సినిమా కూడా స్టార్ట్ అయింది. అలాగే రామ్ది ఒక సినిమా, 3 సినిమాలు అదే రోజు స్టార్ట్ అయినాయి. నేను అదే చెప్తున్నా, మనం యాక్చువల్గా ఈ మంచి రోజు స్టార్ట్ అయితే బాగుంటుందని మన బ్రెయిన్లో ఫిక్స్ అయ్యి వెళ్తున్నాం. కానీ దేవుడు అది ఆగిపోవటం వల్ల మంచిది జరుగుతుంది అనుకున్నాడు అనుకో, అది ఆపుతాడు. కానీ ఆ డేని తిట్టకూడదు అంటున్నాను నేను. అది రథసప్తమిని మనం బ్లేమ్ చేయకూడదు. రథసప్తమిని బ్లేమ్ చేస్తారు చాలామంది, అరే ఇలా అనుకుని వెళ్ళామని. అలాంటప్పుడు ఇప్పుడు తమిళనాడు వాళ్ళకి అమావాస్య అద్భుతం, మనం ఆ రోజు ఏ పని చెయ్యం. అదే కదా, సేమ్ మనుషులే కదా మనం సేమే కదా మనుషులు. అక్కడికి వెళ్ళినా సేమ్ ఆడు వంట తింటాం ఇక్కడ. అలాంటప్పుడు నీకు డేలు ఎందుకు మారుతున్నాయి అంటున్నా, అమావాస్యని ఎందుకు బ్లేమ్ చేస్తాము? మరి ఇప్పుడు మీరు చేసిన పాయింట్ల ప్రకారం చూసుకుంటే అసలు శాస్త్రాన్ని నమ్మకూడదు కదా. అప్పుడు ఏది నమ్మకపోవటం అని నేను అదే చెప్తున్నా, నమ్మటం నమ్మకపోవటం ఏదైనా మీ బ్రెయిన్లోనే ఉంటుంది. మీరు అమావాస్య వచ్చింది, ఈరోజు మంచి జరుగుతుందని మీరు ప్రిపేర్ అవ్వండి, మీకు మంచి జరుగుతుంది. ఇది మంచి జరుగుతుందా లేదా అని డౌట్ కొడుతూ మీరు ఆ పని చేయండి, ఫెయిల్ అవుతారు. సో ముందు మనలో నమ్మకం గట్టి, మన ఆలోచనే మన ప్రపంచం అంటున్నా. మీ ప్రపంచాన్ని మీ నోట్లోంచి వచ్చే వర్డే మీరేంటో చెప్తూ ఉంటుంది ప్రపంచానికి. అంటే అలాగే మన ఆలోచనలు మన చుట్టూ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తాయి. మీరు నన్ను హింసించాలని కూర్చున్నారనుకోండి, మీ బిహేవియర్ నాకు అది వచ్చేస్తూ ఉంటుంది, తెలిసిపోతూ ఉంటుంది. నెక్స్ట్ మీరు డౌట్గా ఈరోజు నన్ను హింసిస్తాడు, నన్ను ఈ క్వశ్చన్ ఇస్తే నేను ఇలా చెప్పాలి, ఇలా చేయాలి అని చెప్పి నేను మొదలెట్టాను అనుకోండి, ఖచ్చితంగా మీరు అలాంటి క్వశ్చన్ వేస్తారో నేను ఇరుచుకుపడిపోతా ఊరికే. జనరల్గా ఇది మ్యూచువల్ సార్. నాకు మూర్తి గారు మంచి ఫ్రెండ్, ఆయనతో సరదాగా మాట్లాడటానికి నేను వెళ్తున్నాను. నేను నా కార్లో కూర్చున్నా, నాకు మీతో స్పెండ్ చేయడం ఇష్టం అనేది ఫీలింగ్తో నేను వచ్చి కూర్చున్నా.
డెఫినెట్గా బాగుంటుంది నాకు. మీరు కూడా నన్ను హింసించాలని మొదలెట్టరు, కానీ ఏదో ఒక కంటెంట్, మంచి కంటెంట్ ఇద్దామనే దాంట్లో, పాజిటివ్ దాంట్లో కూడా మంచి కంటెంట్ తీస్తారు మీరు. లేకపోతే ఈ డిస్కషన్ గురించి అసలు ఇంటర్వ్యూ ఎందుకు చేసుకుంటాం సరదాగా, అదే మన ఆలోచన అంటున్నా. కాదు, ఇప్పుడు డెస్టినీని మనం మార్చలేము. అవును. అలా అని చెప్పేసి ఏ పని చేయకుండా ఉండిపోలేం కదా. ఇప్పుడు డెస్టినీ అదే తీసుకెళ్తుందిలే, మనకేదో మనం రాజు అవుతామో పేద అవుతామో ఏమవుతామో మనకు తెలియదు, అది ఏదైతే అది అవుతుంది, మనం ఎందుకు పని చేయడం, అది ఎలాగ తీసుకెళ్తామని కూర్చోలేము. అది కాదు సార్, అది ఇప్పుడు డెస్టినీ ఏదైతే అది అవుతుందో సోఫాలో పడుకోవచ్చు, అదే డెస్టినీ. ఈడు సోఫాలో పడుకోవాలని రాసి పెట్టి ఉండటమే డెస్టినీ. అది కనుక్కోవాలి ఫస్ట్. నన్ను డెస్టినీ ఇలా ఖాళీగా కూర్చోబెట్టడం కోసం నాకు ఇలాంటి ఆలోచన ఇస్తుంది. అందుకని డెస్టినీని కూడా నేను యాక్చువల్గా టెస్ట్ చేయాలి. నేను డెస్టినీని నన్ను ఇలా ఖాళీ కూర్చోబెట్టి ఇలా చేయించకూడదు. అప్పుడు నేను లేచి పరిగెత్తాలి. నువ్వు లేచి, నేను అదే చెప్తున్నాను సార్, ఏదైనా సరే మనం రాసుకునేది సార్, కర్మ అనేది మనం చేసుకుంటూ పోవాలి. మన లైఫ్లో నీ గురించి నువ్వు రాసుకునేదే నీ లైఫ్ సార్. నేను పొద్దున్నే లెగాలి, నేను కష్టపడాలి, నేను ఇది చేయాలి. నన్ను ఒకడు కష్టపెడుతున్నాడు అంటే ఆడు పెడతాడు. నేను నాకు వచ్చిన కష్టాన్ని చాలా ఇష్టంగా మలుచుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, మీకు ప్రపంచం సరెండర్ అయిపోద్ది. మీకు కష్టపడే వాళ్ళని, ఆడి కష్టాన్ని స్క్రీన్ మీదకో, లేకపోతే వాడి కష్టాన్ని, ఒక బాయ్ కష్టపడుతున్నాడు సార్, ఒకరోజు ఆయన చూడకపోవచ్చు, కానీ రెండో రోజు మూడో రోజు ఎప్పుడో ఓనర్ కంట్లో పడతాడు కదా, ఏంటి వీడికి ఇచ్చే డబ్బులకి ఇంత కష్టపడుతున్నాడని ఆ ఒక్క క్షణం చాలంటున్నా. కానీ ఓనర్ గారు నేను కష్టపడుతున్నానని ఆయన చూడాలనుకుని నేను చేస్తాను చూడు, అది ఎప్పటికీ జరగదు. అందుకని నా కష్టం అనేది సిన్సియర్గా పని చేయాలనేది మనసులో ఉండాలి సార్. కర్మ మన మనస్సుకి ఆన్సర్ చెప్పాలి సార్. మీరు వెళ్ళి మీ ఈగోకి ఆన్సర్ చెప్పండి. నేను ఇంత కొట్టాను ఇది కాదు, అవన్నీ అసలు దాన్ని ఎవడో పట్టించుకోడు. నీకు ఈగో పెరిగితే నువ్వు తింటావు వెళ్తావు, కానీ నీ తప్పును సరిచేయడానికి మనిషి ఉండడు. అప్పుడు నువ్వు నీ అద్దంలో చూసుకునేది, నేను ఇది సాధించాను, ఇది చాలా మంచి చేశాను, దీనివల్ల ఎంతమంది హ్యాపీగా ఉన్నారు, అంతమంది బ్లెస్సింగ్స్ నాకు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా నేను బాగుంటాను. ఇది సర్కిల్ అంతే. జాతకాలు నమ్ముతారా మీరు? జాతకాలు నమ్ముతానంటే నేను అదే కదా చెప్తున్నాను. నాకు ఒక క్వశ్చన్ ఉంది సార్, ఈ క్వశ్చన్ గురించి నేను ఎక్కువ టైము డెస్టినీ ఇది జరుగుతుందని వేస్ట్ చేయకుండా షార్ట్ కట్లో శాస్త్రంకి వెళ్తా. జాతకంలోకి వెళ్తా. జాతకం అంటే షార్ట్ కట్లో నేను త్వరగా తెలుసుకోవాలనుకుంటే, మన పెద్దలు పూర్వీకులు ఒక అద్భుతమైన గ్రంథాన్ని, అద్భుతమైన మహాసముద్రం లాంటి ఇలాంటి శాస్త్రం ఇచ్చారు కాబట్టి డెఫినెట్గా అది ఓపెన్ చేస్తా. ఎందుకంటే సింప్లిఫై చేశారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంత కంటెంట్ ఇది మాట్లాడుతున్నానంటే ఒక అహం గురించో ఇదో పెద్ద పెద్దోళ్ళందరూ అనుభవించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని ఒక బుక్స్లోకో దీంట్లోకో తీసుకుని వచ్చారు కాబట్టి టక్మని మనకి పాసిబిలిటీ ఉంది. అందుకని డెఫినెట్గా నేను ఇది చూస్తాను. సో అందులో సరే జాతకం అనేది ఒక ఆల్రెడీ మనం అనుకున్నట్టుగా ఒక తీసింది, ఆల్రెడీ రిటర్న్. అవునవును, అది ఒక శిలాశాసనం అంతే. దాన్ని ఎవడు మార్చలేం కదా. మార్చలేం. ఎందుకంటే మీ పుట్టిన టైము, ప్లేసు, వీటన్నింటిని బట్టి అవును మీ జాతక చక్రం వేస్తే దాంట్లో పొజిషన్ మనం ఏదో చదరంగంలో ఈ గడిలో తీసి ఆ గడిలో పెట్టినట్టు అవునవును మన వల్ల కాదు. అవును, శని ఎన్నో ఇంట్లో ఉంటే అన్న ఇంట్లో ఉండాలి, శుక్రుడు ఎన్నో ఇంట్లో ఉంటే అన్ని ఇంట్లోనే ఉండాలి. అవును, దాన్ని మనం మార్చలేం. అవును. మరి ఇంకా అది మార్చలేనప్పుడు అది చూసి మనం బాధపడడం, సంతోషం పడడం తప్ప ఇంకేమైనా ప్రయోజనం ఉంటుందంటారా? మీకు అదే సార్, ఇప్పుడు జాతకం అనేది చూడాలి, చూస్తే నేను ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతానో ఇది కూడా రాతంటున్నా, అది కూడా డెస్టినీనే. మీకు బాగుపడే దీంట్లోకి వెళ్తున్నారనుకోండి, జనరల్గా మీరు ఏం చేస్తారంటే ఒక రూటు నాకు నేచర్ ఏదో నన్ను అది చూడమని సలహా ఇస్తుందని చూసి దాంట్లో ఒక డెసిషన్ తీసుకుని ముందుకెళ్తారు. మీరు మూర్ఖంగా వెళ్ళిపోతున్నారనుకోండి, ఏ జాతకాలు గీతకాలు ఏమీ లేవని, అప్పుడు వెళ్ళి ఏదో దేనికి గుద్దుతారు. గుద్దిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది, అప్పుడు అసలు ఎందుకు నాకు ఏమీ కలిసి రావట్లేదని క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మన వైఫో పిల్లలో ఎవరో పక్కన వాళ్ళు, అరే ఒకసారి జాతకం చూపించుకోరా బెటర్, నీకే ఎందుకు జరుగుతుంది ఇలాగా అని ఆ డే వస్తుంది. ఆ డే వచ్చినప్పుడు ఆ పంతులు గారు ఏదో చెప్తారు, చెప్పినప్పుడు యాక్చువల్గా ఈయనకి నమ్మకం లేకపోయినా వైఫో ఎవరో వాళ్ళు కూర్చుని ఆ యోగాలు ఇవి అన్నీ చేసిన తర్వాత
తెలియని పాజిటివిటీ వస్తుంది. వచ్చిన తర్వాత డెఫినెట్గా ఇతనికి తెలియకుండానే మా వైఫ్ ఇది చేసింది కాబట్టి నాకు బాగుంటుందని ఈయన స్టార్ట్ చేస్తాడు. డెఫినెట్గా బాగుంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా దండం పెట్టాల్సి వస్తుంది. ఈ దండం పెట్టే ఈ ప్రాసెస్ అంతా నేర్చుకునే ఈ దీని గురించి దేవుడు ఏం చేస్తాడు, షార్ట్ కట్గా ఇది పెట్టాడు. ఇది ఎంతవరకు నమ్మాలో నమ్ముతావో నీ నాలెడ్జ్గా వదిలేస్తున్నా, కానీ యాక్చువల్గా నేను దీని మీద బేస్ అవ్వమని చెప్పట్లా. ఇది కరెక్టో కాదో చెక్ చేసుకుంటూ ట్రావెల్ శాస్త్రం అనేది ఉంది. కొంతమంది ఏంటంటే ఇది నమ్మనని అంటారు. ఇదంతా అయిన తర్వాత కొంచెం నేర్చుకుంటారు. ఒక్కొక్కళ్ళు ఇది నేర్చుకోకపోయినా సరే వాళ్ళకున్న నాలెడ్జ్లో వాళ్ళకున్న ప్రవర్తనతో మేబీ సాధించవచ్చు. కానీ ఇక్కడ సాధించే క్రమంలో మీ అహం ఏం చేస్తుంటే సైమల్టేనియస్గా మిమ్మల్ని లేపుతూ ఉంటుంది. కానీ వన్ డే మాత్రం అది వేస్తుంది. అది వేస్తుందా లేదని మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటూ మిమ్మల్ని ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్ళాలి. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాతక చక్రంలో రాహువులు కేతు అటు ఇటు ఉండి మొత్తం గ్రహాలని మధ్యలో ఉండిపోయి దాన్ని కుజదోషాలు, అవును, అన్నీ ఉంటాయి. లేదా అదే రాహు కాలసర్ప దోషం, అవును, ఉంటాయి. వాడు పెళ్ళిళ్ళు అవడం ఇబ్బంది అవుతుంది, ఇవన్నీ ఉంటాయి. అది వన్స్ వాడు చూసేసుకున్నాడు అనుకోండి, అవును, వాడికి ఒక రకమైన నిరాశ, ఎప్పటికీ అదైతే మారదు కదా, అలా నిరాశ. కాదు సార్, ఇప్పుడు మీకు అందుకే శాస్త్రాన్ని ఎందుకు పెట్టారు? మీరు చెప్పినట్టు ఇది ఈ దోషం ఉంది, ఈ దోషం ఉందని చెప్పారు. వెంటనే పక్కనే రెమెడీస్ కూడా ఇచ్చారు కదా. రెమెడీస్ ఇచ్చారు. రెమెడీస్ ఇవ్వగానే యాక్చువల్గా రెమెడీస్ కూడా చేసుకోమంటున్నారు కదా. ఈ రెమెడీస్ చేసుకుంటే ఇలాంటి ఫలితాలు ఉంటాయని, దాని తర్వాత రెమెడీస్ చేసుకున్న తర్వాత కూడా మేము ఇలా కాలసర్ప దోషం ఉంది, పలానా టెంపుల్కి వెళ్ళాం, అక్కడ నాగప్రతిష్ఠ చేసాం, దాని తర్వాత మాకు పిల్లలు పుట్టారని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. అంటే ఇక్కడ అల్టిమేట్గా ఏంటంటే మీ బ్రెయిన్ ఒక మాట వినడం కోసం నాకు పుట్టట్లేదు అని అనుకుంటూ ఉంటే ఎందుకు పుట్టట్లేదు అనేది ఒక క్వశ్చన్ ఇస్తారు. దానికి ఆన్సర్ కూడా అందులో ఉంటుంది. ఓహో, ఇది చేస్తే అంటే దేవుడు ఏం చేశాడంటే మీ బ్రెయిన్ని క్లీన్ చేయడం కోసం, నాకు పుట్టట్లేదు అనేది క్లీన్ చేయడం కోసం నీకు రెమెడీ ఇస్తారు. నువ్వు దేవుడు మీకు ఎందుకు టెంపుల్స్, ఎందుకు గుళ్ళు, ఇవన్నీ అక్కడికి ఎందుకు వెళ్తారు? ఎందుకంటే టెంపుల్స్లో ప్రదక్షిణాలు చేసేటప్పుడు వేరే రాంగ్ ఆలోచనలు రావు. ఫస్ట్ టెంపుల్లో కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉందరు, ఎల్లు ఒక్క 10 నిమిషాలు అంటే మీరు అక్కడ వేరే డబ్బుల గురించి ఆలోచించరు, దేని గురించి ఆలోచించరు. ఎల్లు అలా కూర్చుంటే మీరు డీటాక్స్ అవుతారు. యోగా అనేది ఎందుకని అంత గొప్పదైందని అంటే యాక్చువల్గా మన ఆలోచనలు ఆపటం కోసం, మన ఎమోషన్స్ న్యూట్రల్ అవ్వటం కోసం యోగా కానీ ఇవన్నీ పెట్టారు. అట్లాగే మనకి మెయిన్ ఇప్పుడు టెంపుల్లోకి వెళ్ళి ఎందుకు కూర్చుంటారంటే అందరూ ఇప్పుడు కార్తీక పౌర్ణమికి ఇక్కడికి వెళ్తారు ఎక్కువ మంది, అరుణాచలం వెళ్తారు. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తే మంచిదంటని. అంటే మీరు 8 అవర్స్ పాటు ఒక గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మీకు తెలియకుండా ఇక్కడ ఒక శక్తి ఉంది, ఈ శక్తి వల్ల నాకు ఇది జరగబోతుందని 8 గంటలు మీరు నడుస్తూ యోగాలో ఉంటారు. ఆ యోగా అనేది మీరు న్యూట్రల్ అవుతూ, మీ బ్రెయిన్ న్యూట్రల్ అవుతూ, నేను ఇక్కడికి వెళ్ళి వచ్చాను, డెఫినెట్గా మంచి జరుగుతుందని మీ ట్రావెల్ స్టార్ట్ అవుతుంది. ఒక పాజిటివిటీతో డెఫినెట్గా మంచి జరుగుద్ది. మీకు అక్కడ అరుణాచలంలో అంటే పూర్వీకులు ఎలా పెట్టారో, ఇప్పుడు అరుణాచలంలో మీకు ఆ టెంపుల్ ఇక్కడ ఒక శక్తి ఉంది అని మన పూర్వీకులు ఎవరో పెద్దోళ్ళు చెప్తే అక్కడ గుడి కట్టారు. ఎందుకంటే ఇక్కడ శక్తి ఉందని తెలిస్తే తర్వాత వచ్చే గవర్నమెంట్లో ఎవడన్నా తవ్వేస్తాడేమోనని చెప్పి అక్కడ గుడి కట్టారు. గుడి కట్టి దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు అనేసరికి మీరు ప్రదక్షిణ చేసేటప్పుడు కానీ రాంగ్ ఆలోచనలు కానీ, ఇక్కడ మనిషి ఆలోచనలే సార్ మెయిన్. అల్టిమేట్గా మన ఆలోచనలు, మన ఇవన్నీ కూడా న్యూట్రల్ అవుతూ ఉంటేనే మీరు నీట్గా సస్టైన్ అవుతుంటారు. లేకపోతే పొద్దున్న లేచిన తర్వాత వీడి మీద జెలసీ, వాడి మీద జెలసీ, ఇది మీరు ఎంత రాంగ్గా మాట్లాడుతూ ఉంటే మీ ప్రపంచం అలాగా తయారవుతూ ఉంటుంది. ఇదంతా మళ్ళీ ఎవడికో తగలదు, నీకే తగులుతుంది అది. మీరు చూడండి, నెగిటివ్గా ఆలోచించే ప్రతి ఒక్కడో ఎదిగినట్టు ఉండదు. మీకు చాలా అరే ఆయన అంత పెరిగినా సరే ఆయన చాలా మంచోడరా అంటారు పెరిగినోడిని, చాలా కామ్గా ఉంటారు. మీకు నెగిటివ్గా ఇది చేద్దాం అది చేద్దాం అనుకున్నవాడు ఎండ్ ఆఫ్ ద డే ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాడు. మన వాళ్ళు పెద్దవాళ్ళు ఉట్టిన చెరపకురా చెడేవు అని ఇవన్నీ పదాల్లోకి తెచ్చారు. కనీసం అంటే సింప్లిఫైలో అర్థమవుద్దని. అంటే ఒక లారీ డ్రైవర్ ఇంత విషయం చెరపకురా చెడేవు అన్నది అంతే కదా. అదే
కానీ ఇప్పుడు అలాగే సార్ మీరు ఇందాక అన్నారు గుళ్ళు ఆ రోజుల్లోనే మన వాళ్ళు శాస్త్రము చేశారని. అవును. మొన్న ఎక్కడో చేశాను నేను. సోమనాథ్ దగ్గర ఆ స్తంభం మీద నోట్ చేసి ఉందిట, అవును. అక్కడి నుంచి అంటార్క్టికా దాకా ఎంత డిస్టెన్సు, మధ్యలో ఏ అడ్డు లేకుండా ఉంది అని ఆ సేతు పర్యంతం అని అలాగా. ఓ సో ఆ రోజుల్లో ఏమీ లేకుండా అది ఎలాగా. సార్ కొన్ని టెంపుల్స్ కానీ కొన్ని చోట్లకి వెళ్తూ ఉంటే ఇది ఎలా సాధ్యం అనిపిస్తుంది. మీరు అక్కడికి వెళ్తే మన పాండురంగ స్వామి గుడి శ్రీరంగం వెళ్తే శ్రీరంగం అసలు ఆ టెంపుల్ మామూలుగా మీరు ఇప్పుడు క్రేనుల్లో లేపుతాం సార్. శ్రీరంగం కాదు మీకు చెప్తుంది, తంజావూరు. తంజావూరు అవచ్చు, శ్రీరంగం టెంపుల్ కూడా మీకు 100 acresలో మీరు ఆ పిల్లర్స్ కానీ ఆ కొండరాళ్ళు యాక్సెలాతో కట్టినవి అంటారు, అవి అసలు ఎలా లేపుంటారు. తంజావూరు మీద ఉన్న గోపురం శిఖరం అది ఇప్పటికీ కూడా ఆర్కియలాజికల్గా వాడు అందరూ ఇంజనీర్స్, ఫారిన్లో ఇంజనీర్స్ అందరూ కూడా దాని మీద రీసెర్చ్ చేసి కంప్యూటర్లైజ్ కాల్కులేషన్స్ చేసి ఎలా చేస్తుంటారు, ఎలా చేసుంటారు. అదే సార్, వీళ్ళు ఎలా చేసుంటారని మీరు అనుకుంటున్నారు కానీ అది నిజంగా ఎలా అంటే ఇప్పటికీ మీకు చెక్కు చెదట్లేదు కదా. మనం కట్టిన ఇళ్ళు సైంటిఫిక్గా ఇవన్నీ పడిపోతున్నాయి కానీ కూలుతున్నాయి కానీ అది ఏ సంవత్సరంలో 1500వ శతాబ్దం అంటాడు ఒకడు, ఇంకోటేమో 1000 ఇదంటే అలాంటి దాంట్లో అసలు ఎలా కట్టుంటారు అంటే మనకంటే ఎప్పుడైనా మన పూర్వీకులు మనకంటే చాలా గొప్పోళ్ళు. మనం యాక్చువల్గా ఇవాళ సెల్ వచ్చి మనం సెల్ మీద వీటి మీద డిపెండ్ అయిపోతున్నాం కానీ ఇది మన విలువైన కాలాన్ని తినేస్తుంది కానీ ఈ టెక్నాలజీ పెంచట్లేదు. ఏమీ లేకుండా ఏ టెక్నాలజీ లేకుండా మనిషి మేధస్సుతోటే ఓన్లీ తిని సూర్యుడిని తీసుకుని ఇంత క్రియేట్ చేశారు, ఇంత వండర్స్. మనం అది చూడగలిగితే నువ్వు అసలు ఈ సెల్ పక్కన పడేసి, సెల్ అనేది షార్ట్ కట్ నువ్వు నేర్చుకోవడానికి అక్కడ వరకు వాడాలి కానీ దాని చేతిలోకి మన లైఫ్ వెళ్ళిపోకూడదు. డెస్టినీ అనేది ఇది అయిపోతుంది డెస్టినీ చివరికి రీల్స్ కొట్టడం. కానీ ఇప్పుడు అలాగే సార్ చాలామంది మీరు ఇందాక చెప్పినట్టు దీన్ని జాతకం కావచ్చు, లేకపోతే రెమెడీ కావచ్చు, డెస్టినీ కావచ్చు, దీని చుట్టూ తిరిగితే బద్ధకం పెరిగిపోద్దంటే పెరగదంటారా? అదే సార్, దీని చుట్టూ అంటే తిరుగుతున్నారు సార్, కానీ ఇది ఏమి నేర్పిస్తుందని తెలుసుకోకపోతే నువ్వు దేని చుట్టూ తిరిగినా అక్కడే ఉంటావు నువ్వు. అంటే ఇప్పుడు ఇప్పుడు మీ జాతకంలో ఇది కలిసి రాదు, ఇది కలిసి వస్తుంది అన్నప్పుడు కలిసి వస్తుంది అని ఒకటి తెలుసుకున్నప్పుడు దాంట్లో మీ ప్రయత్నం ఇంకా పీక్లో ఉండాలి. దాంట్లోకి వెళ్ళి కూడా కూర్చుంటే ఇది నాకు కలిసి వస్తుందని ఒక చోట కూర్చున్నావు అనుకో, ఇది ఎందుకు నాకు కలిసి రావట్లేదు. కానీ ఎవరికి కలిసి వస్తుందంటే జాతకం చెప్పి బతికే వాళ్ళకి కలిసి వస్తుంది సార్. అది యాక్చువల్గా జాతకం చెప్పి బతికే వాళ్ళకంటే ఇది చెప్పితే నాకు డబ్బులు వస్తాయని అతను నమ్మి అతను పాజిటివ్గా పాజిటివ్ ఇన్ ద సెన్స్ నాకు దీనివల్ల నాకు డబ్బులు వస్తాయని అతను నమ్మి వెళ్తున్నాడు కాబట్టి ఆ నమ్మకం మీద అతని డబ్బు కూడా తిరిగి వస్తుంది. కానీ ఇలా కమర్షియల్ అవడం వల్ల అసలు శాస్త్రం మీద నమ్మకం కూడా పోతుంది కదా రాను రాను. సార్ మీరు మనిషిని రాంగ్ పర్సన్ని మీరు చూస్ చేసుకుంటున్నారు. రాంగ్ పర్సన్ని చూస్ చేసుకుంటూ శాస్త్రం అక్కడ ఉందని నమ్ముతున్నారు. అందుకని అతనికి పే చేస్తున్నారు. మీరు రైట్ పర్సన్ని చూస్ చేసుకోవటం కూడా మీకు ఉంటుంది కదా. ఇప్పుడు సార్ ఇక్కడ నేను అదే చెప్తున్నా, మంచి చెప్పేవాడు ఉంటాడు, చెడు చెప్పేవాడు ఉంటాడు, మీడియంగా చెప్పేవాడు అందరూ ఉంటారు. మీ ఎంపిక తప్పైనప్పుడు, మీరు ఎంచుకునే పర్సన్ తప్పైనప్పుడు మనం పర్సన్ని తిట్టాలి కానీ శాస్త్రాన్ని తిట్టకూడదు. కానీ ఇక్కడ శాస్త్రాన్ని తిడుతున్నాం. సార్ మీరు ఒకటే, శాస్త్రం అనేది చాలా గొప్పది. ఎంతోమంది పెద్దోళ్ళు రాశారు. ఇప్పుడు నీ ఒపీనియన్ కోసం అది కూర్చోవట్లేదు. అది నీలాంటి వాళ్ళని 1000 మందిని చూసింది. నా శాస్త్రంలో నాకు కొన్ని కోట్ల మందిలో నీది ఒక జాతకం. నీ ఒపీనియన్ వల్ల నా శాస్త్రం ఏమి ఇది అవ్వదు, నువ్వు వెళ్ళిపోతావు పక్కకి వాళ్ళ. కానీ శాస్త్రం మాత్రం పర్మనెంట్. శాస్త్రం పర్మనెంట్. అందువల్ల జ్యోతిషం నువ్వు అన్నందువల్ల ఏమీ కాదు. ఇది నీలాంటి వాళ్ళని నువ్వు ఇలా అనాలని కూడా ఇందులో ఉంటుంది. అది చెప్తుంది, నువ్వు నన్ను ఇలా అంటావరా, నీకు కొన్ని నేర్పించడం కోసం ఇలా ఉంది, అందువల్ల నీకు నమ్మకం ఉండదని కూడా అది చెప్తుంది. అందువల్ల అసలు అలాంటి వాళ్ళని తీసి పక్కన పెడతారు కానీ అసలు అది ఏది ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు. అలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇంతకాలం పాటు ఏ శాస్త్రం ఉండదు. కానీ మన దగ్గర ఏమైందంటే మన వాళ్ళు పూర్వీకులు క్రియేట్ చేసిన ఆయుర్వేదం కానీ, అవును,
జ్యోతిష్యం కానీ ఇవన్నీ రాంగ్ హ్యాండ్స్లో పడి వాటిని నమ్మకుండా పోయే పరిస్థితి వచ్చింది. రాంగ్ హ్యాండ్స్ ఇన్ ద సెన్స్ సార్, ఇక్కడ కమర్షియల్ సార్. వాళ్ళు ఏంటంటే ఇదంటే చాలా ఆయుర్వేదం గురించి అంటే అందరూ ఫారినర్స్ వచ్చి డబ్బులు ఇచ్చేస్తారో లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డబ్బులు ఇస్తారని ఇలాగా ఆ శాస్త్రాన్ని ఇది అడ్డు పెట్టుకుని మనీ సంపాదిస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే కొంతమందికి యాక్చువల్గా ఇది పని అవ్వక నువ్వే శాస్త్రాన్ని తిడుతున్నావు, ఇదే జరుగుతుంది. కానీ అది చాలా గొప్పది, కానీ ఈయన్ని ఎంచుకుని దాని ద్వారా వెళ్ళావు నువ్వు. అందువల్ల అసలు ఇప్పుడు యోగా కానీ ఆయుర్వేదం కానీ జ్యోతిష్ శాస్త్రం కానీ వేరే దేశాల్లో లేదు కదా. మీకు ఇప్పుడు చాలామంది నిన్నేదో చూశాను ఇన్స్టాలో, ఏదో ఒక చర్చిని యాక్చువల్గా దీంట్లోకి మార్చారు, ఒక టెంపుల్ చేశారు ఏదో. ఇది సార్ మతాలు అనేవి కూడా మేనిఫెస్టేషను. మతాలు అనేవి కూడా ఏంటంటే నీకు దేవుడు ఉన్నాడు ఇక్కడ, నీకు మంచి చేస్తాడు ఆయన అని నీ ఆలోచన విధం మార్చడం కోసం యాక్చువల్గా మతాలు. అది ఒక పర్సన్ వచ్చి ఈ మతంలో ఇలా ఆలోచన మార్చుకో అని చెప్తే అలా ఆలోచన మార్చుకుంటారు, వాళ్ళకి అది మంచి జరుగుతుంది. కానీ ఇక్కడ ఏ మతమైనా ఏ ఇదైనా అన్నీ చెప్పేది ఒకటే, ఎవరిని హింసించొద్దని చెప్తే, నెగిటివ్గా ఆలోచించొద్దని చెప్తే, పాజిటివ్ మైండ్ పెట్టుకుని లైఫ్లో వెళ్ళమని చెప్తే, దేని గురించి నువ్వు తాపత్రయపడకు, చేయకు, ఫ్లోలో వెళ్ళమంటాయి లైఫ్ని. నీకు వచ్చిన ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటూ నువ్వు దానికి నీ కర్తవ్యం నువ్వు బెస్ట్ ఏం చేయగలుగుతావో చేసి వెళ్ళిపోమంటాయి. ఇవి మ్యాక్సిమము అది కనుక అలవాటు చేసుకోగలిగితే లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మీరు మీ జాతకం ఎన్నాళ్ళకోసారి ఎవరికైనా చూపించడం కానీ చూసుకోవడం? నేను ఎవరికి చూపించాను సార్, ఎందుకంటే నా జాతకం నాకు తెలుసు. ఎప్పుడు తెలుసు మీ జాతకం మీకు? నేను కూడా ఇవి నేర్చుకుంటూ సరదాగా న్యూమరాలజీ ఇష్టం సార్. డైరెక్టర్ అవ్వకముందు మీ డెస్టినీ అయితే మీకు తెలియదు సార్, మీ జాతకం మీకు తెలియదు సార్. నేను డైరెక్టర్ అవుతాను అని రాస్తుంది అనుకోండి, డైరెక్టర్ అయ్యాను, నా పని అయిపోయింది అనుకుంటా. లేకపోతే దాంట్లో ఒక చిన్న డైరెక్టర్ అవుతానంటే చిన్న డైరెక్టర్తోనే ఇంతే కావాల్సిన ఆగిపోతా. లేకపోతే పెద్ద డైరెక్టర్ అవుతానంటే డైరెక్ట్గా పెద్దది ట్రై చేసి ఇది అవుతా. డైరెక్టర్ అవుతానంటే అప్పుడు ఫెయిల్ అయ్యాను అనుకో, నేను పెద్ద డైరెక్టర్ అయ్యి పెద్ద డైరెక్టర్ అవుతానని ఫెయిల్ అయ్యానంటే అనుకుంటా ఆ డైరెక్టర్ అవుతావని ఉంది కానీ సక్సెస్ ఫెయిల్యూర్ రాయలేదు కదా అంటారు మళ్ళీ అందులో. అందుకని మీరు అంటే ఏ దశలో జాతకంలోకి చూడడం మొదలుపెట్టారు? అంటే నేను 2003 నుంచి సార్, నేను 2000 నుంచి కూడా కాదు సార్. మీరు ఏ దశలో అంటే స్టూడెంట్ దశలోనా? హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, లేదా ఒక మంచి ఉద్యోగం తెచ్చుకుందాం, లేకపోతే ఒక ఏదో చేద్దాం వ్యాపారం అన్న టైంలో చూసారా, లేకపోతే ఆల్రెడీ డైరెక్టర్ అయిన తర్వాత చూసారా? మెయిన్ నేను చూసింది ఫస్ట్ అసలు జాతకాలను కాదు కానీ మా డీక్యూలో మా ఆఫీస్లో ఒక ఆయన ఉండేవాడు, వంశీ అని, శేఖర్ సూరి వాళ్ళ బ్రదర్ అనమాట వంశీ. మా ఫ్రెండ్ పక్కనే ఉండేవాడు నా పక్కన. తను యాక్చువల్గా న్యూమరాలజీ చూసేవాడు. ఈ ఒక న్యూమరాలజీ ప్రకారం పలానా నేమ్ ఈ సినిమా ఆడద్దు సార్ అని చెప్పేవాడు. ఆడద్దు సార్ అని చెప్తే ఆ సినిమా కొనేవాళ్ళు, అది ఆడేది. అమ్మ బాగుంది ఇది, దాని తర్వాత ఇంకో సినిమా, ఈ సినిమా ఆడద్దు అనేవాడిని, ఇది ఆడుతుంది అనేవాడు. ఇది అప్పుడు ఆ సినిమా కొనేవాళ్ళు, అది ఆడేది. అట్లాగా ఈ సినిమా ఆ సినిమాలు మాకేంటంటే టైటిల్ ఏం పెట్టారో చూసుకుని స్పెల్లింగ్ రాసుకుని న్యూమరాలజీ చెక్ చేసుకునేవాళ్ళం. అలా ఇది ఆడుతుంది అన్న సినిమా కొన్ని డబ్బులు పోయిన సినిమా కూడా ఉంది. ఎందుకు డబ్బులు పోయినాయి అని మళ్ళీ చెక్ చేసుకుంటే సర్టిఫికెట్లో స్పెల్లింగ్ వేరే ఉండేది అక్కడ, అందువల్ల పోయేది అనేవాళ్ళు. కానీ మీరు కూడా నాకు బాగా గుర్తు, ఒక కొన్నేళ్ల క్రితం ఎప్పుడోసారి మీ టైటిల్ మీ పేరు కొంచెం మార్చారు కదా, మార్చి మళ్ళీ వెనక్కి మార్చారు కదా. ఫస్ట్ నేను ప్రేమిస్తే అదే ఫిలిం బై అరవింద్కి దానికి మారుతి శివాత్మ అని పడుతుంది, అది ఫస్ట్ నేను పెట్టుకున్నాను అనమాట. దాని తర్వాత ప్రేమిస్తే సినిమాకి దానికి అది అలా పెట్టుకున్నాను. మారుతి అని సార్, మారుతి శివాత్మ, తీ ఉండదు, మారుతి శివాత్మ కాదు. తర్వాత ఇప్పుడు మారుతి శివాత్మ, మారుతి టాకీస్ అన్నప్పుడు ఇప్పుడు డబల్ ఈ ఏదో పెట్టినట్టు సార్. ఇప్పుడు అది మధ్యలో ఒకసారి దేనికో మార్చాను, బాగా గుర్తు. అవును, అదే సార్. నేను స్పెల్లింగ్ మారిస్తే అవుతుంది అనుకుని మన మైండ్లో అనుకుని చేస్తే అది సక్సెస్ అయింది అనుకోండి, స్పెల్లింగ్ మార్చడం వల్ల అయింది అనుకుంటాం. ఎందుకంటే అది అవతల పర్సన్ శాస్త్రం నమ్ముతారు. ఇప్పటికీ మీరు ఏది నమ్ముతారుగా? నమ్ముతా ఇన్ ద సెన్స్ అంత బ్లైండ్గా అయితే వెళ్ళట్లేదు. నేను ఇప్పుడు ఉన్న దీంట్లో ఏంటంటే అన్నిటికీ మించి మన బ్రెయిన్ చాలా గొప్పది. ఫస్ట్ అసలు దీన్ని న్యూట్రల్ చేసుకోవాలి, దేని మీద ఆధారపడకూడదు.
ఫస్ట్ శాస్త్రం మీద ఆధారపడుతున్నాను అనుకోండి, ఇంకా ప్రతిదీ నేను చెకింగ్ మొదలెడుతూ ఉంటా. అంటే ఇది ఉంటేనే నా లైఫ్ అనే దానికి వెళ్ళిపోతా. ఇది లేని రోజు నేను అయిపోయాను అనుకుంటా నేను. అందుకని శాస్త్రం జోలికి కానీ, నెక్స్ట్ సెల్ ఫోన్ జోలికి కానీ, దేంట్లోనూ నా లైఫ్ ఇది కమాండ్ చేస్తుంది, దీనివల్ల నా లైఫ్ ఇదవుతుందని మాత్రం నేను చేసుకోదలుచుకోలే. అందుకని నేను దాన్ని ఎంత వాడుకుని వచ్చేయాలో. తెలిసి మీరు ఇండస్ట్రీలో కొంతమంది పేర్లు గట్రా న్యూమరాలజికల్గా మార్చారు కదా, మన పేర్లు అనవసరం వాళ్ళు. అదే లేదు, కొంతమంది చేంజ్ వాళ్ళు అడిగితే నేను చెప్పాను ఇది అని. అలా ఇప్పుడు ఒకటే సార్ వాళ్ళకి సక్సెస్ కూడా వచ్చాయి. సక్సెస్ వచ్చిందని అదే చెప్తున్నాం. మంచి అనేది ఖచ్చితంగా ఈసారి అమ్మ మనం ఎన్నాళ్ళు మట్టి ఉన్నదంతా పోయింది మనకి. మనం చెప్పే మాటలు ఉంటాయి కదా, చెప్పినప్పుడు ఖచ్చితంగా ఈ ఇన్నాళ్ళ మట్టి ఉందంతా పోయిందన్న నీకు అసలు ఈసారి చూడు ఈ ఒక్క లెటర్తో నీ లైఫ్ ఎలా మారిపోద్ది అంటే, ఫస్ట్ నువ్వు లైఫ్ మారిపోతుంది అనేది ఒకటి తీసుకుని మీరు వెళ్ళి కొడతారు. దీనివల్ల మారిపోతుందా మారదా అనేది పక్కన పెడితే మీకున్న లోపల అవుతుందా అవుదా అనే డౌట్స్ పోతాయి. ఫస్ట్ ఈసారి కొట్టేస్తారని బుల్సేలాగా వెళ్ళి గుద్దేస్తారు. మీకు అది మీరు చెప్పిన గుర్తే నాకు ఏదో సినిమాలో రజనీకాంత్ పేపర్ ఉండ చేసి నోట్లో పడతాడు కమెడియన్కి, నీకు నిద్ర మాత్రం వేసాను పడుకోంటాడు డాక్టర్, అటు పడుకుని పోతాడు అంతే. జస్ట్ పేపర్ నోట్లు వేస్తే వాడు నిద్ర మాత్రం డాక్టర్ నిద్ర మాత్రం ఇచ్చాడు కానీ నిద్ర పట్టేస్తాడు. సార్ ఇక్కడ నేను చెప్తున్నాను కదా, మీరు ఏ జాతకం చూపించక్కర్లేదు సార్, పలానా రోజు మీరు చనిపోతారు అని మీరు శాస్త్రం మీద ఆధారపడి దాంట్లో మీకు చెప్పాడు అనుకోండి ఎవడన్నా, మీకు ఏ మందు ఎక్కర్లా, ఏ యాక్సిడెంట్ అవ్వక్కర్లా, మీ బాడీనే ఒక పాయిజన్ అయిపోయి మీరు ఆ డేట్కి కంటే 1 day బిఫోర్ వెళ్ళిపోతారు. ఇక్కడ కేవలం అందుకని నేనేంటంటే దేని మీదకి మన లైఫ్ని తీసుకెళ్ళి పెట్టేయకూడదు. వీళ్ళు ఉంటేనే నా లైఫ్ బాగుంటుంది అలా తెలుసుకుంటూ అలా అంతే. ఇప్పుడు ఒక అమ్మాయిని ప్రేమిస్తారు సార్, ఈ అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతాను అని వీడు ప్రిపేర్ అవుతాడు ఫస్ట్. ఆ అమ్మాయి ఏదో ఒక రోజు వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఈ భూమి మీద ఆలోచన మారిపోతూ ఉంటుంది సార్. ఎవ్రీ 2.5 yearsకి మన ఆలోచన మారిపోతుంది. వీడు ఇదివరకులాగా లేడు, ఇదివరకులాగా నన్ను లవ్ చేయట్లేదు ఇలా అనుకుంటూ ఉంటారు. మన ఆలోచన మారుతుంటుందని నువ్వు యాక్సెప్ట్ చేయి. సో మీరు మీ మిస్సెస్ కూడా ఈ పాఠం చెప్తుంటారేమో. ఏది మీరు ఇదివరకు నన్ను లవ్ చేయట్లేదని మీ మిస్సెస్ ఎప్పుడైనా 2.5 ఏళ్ళకోసారి ఆలోచనలు మారుతుంటాయి. చిచ్చి లేదు అంటే ఇదివరకు అంటే ఇప్పుడు ఎక్కువ చేస్తున్నా. అవునా? అంటే అది యాక్చువల్లీ ఆలోచన మారుతుందంటే ఇంకా మీకు వయసు పెరిగే కొద్దీ చూడండి, చాలా వైఫ్ అండ్ హస్బెండ్ అంత కంపాటబిలిటీ అంటే ఒక చోట కూర్చొని మీరు మీ వైఫ్ చూడండి టెంపుల్స్కి వెళ్ళి మీరు వర్క్ చేసేటప్పుడు కూడా అంత ఇదిగా స్పెండ్ చేసి ఉండరు. ఇప్పుడు దీపాలు వెలిగించుకుని ఒక ఎంజాయ్ చేస్తున్నారు కదా లైఫ్ మీరు. అది నేను చెప్తున్నాను అన్న. మీరు నావే మంది తిప్పుతున్నారులేండి కానీ జనరల్గా నాకున్న ఈ టాపిక్ మీరే కదా గురించి. కానీ అది కాదు సార్, ఇప్పుడు ఈ రెమెడీస్ అని అంటున్నారు కదా. అవును, అసలు రెమెడీస్ వల్ల ఏమైనా ఫలితం ఉంటుందంటారా? ఉండకపోతే శాస్త్రంలో పెట్టరు కదా సార్. శాస్త్రంలో పెట్టారు రెమెడీస్ అవి చేస్తే ఇలా జరుగుతుందని. అవి జరుగుతున్నాయి కాబట్టి చాలామంది మేము అది చేసామని, అవన్నీ ప్రూఫ్సే కదా. సరే, మన గరికట్ గారు ఏదో మాట్లాడుతుంటే అక్కడ చూశాను. అంటే ఇక్కడ ఏదో చేస్తే అక్కడ గ్రహం అట్టించి తిరిగిపోతుందా అన్నారు ఆయన. సార్ ఆయన కూడా అందుకే ఆయన చెప్పేది ఏంటంటే ఏమంటారంటే, మీరు దేని మీద బేస్ అయిపోయి మా లైఫ్ దాని మీదే ఉన్నంత ఇదిగా మీరు పెట్టేయద్దు అంటున్నారు. దాన్ని చూపించే రాంగ్ పర్సన్ వెళ్తే వాళ్ళు చెప్పే విధానంతో మిమ్మల్ని అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారు అంటున్నారు. ఆయన శాస్త్రాన్ని ఎప్పుడు అనరు, శాస్త్రం తప్పని చెప్పరు, లేకపోతే ఈ దేవుడు లేరని చెప్పరు, ఇట్లాంటివి చెప్పరు. ఆయన మూర్ఖత్వం వద్దనుకుంటారు. ఈ మధ్యలో వాళ్ళు వీడు నా మాట వింటున్నాడు కదని మూర్ఖంగా కొన్ని చెప్తుంటాడు. వీడు చెప్పిన దాన్ని వీడు ఇంకో 10 మందికి చెప్తాడు, పలానా ఏం చెప్పాడని. ఆ 10 మంది ఇంకో 100 మందికి చెప్తారు. ఆ 100 మంది ఇలా మూర్ఖత్వం పెంచుకోవద్దు. మీకంటూ ఒక డెసిషన్ తీసుకోండి, రైట్ పర్సన్తో రైట్ మాట వినండి. దేవుడు ఎప్పుడు అలాంటి సలహాలు ఇవ్వడు, అంత నెగిటివ్ దేవుడు కాదు అని చెప్తాడు. దేవుడు ఎప్పుడు యాక్చువల్గా నిన్ను హింసించుకోమని చెప్పడు కదా, నాకు ఇది చేయి అది చేయని. ఇప్పుడు ఉపవాసం అనేది ఎందుకు పెడతారు? నువ్వు ఆ రోజు ఫ్రూట్స్ తిని రోజు తింటున్నావు కదా, డీటాక్స్ అవుతుందని.
ఆ డీటాక్స్ అవుతూ అట్లీస్ట్ దేవుడి పేరు మీద చెప్తాను నువ్వు అది చేసుకుంటావని. ఇక్కడ కావాలని నేను పొద్దున్నుంచి మంచినీళ్ళు ముట్టుకోవట్లేదు, ఇవన్నీ చేస్తావు, కానీ నీ ఆలోచన రాంగ్గా పెట్టుకుని ఇవన్నీ చేయడం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది? మామూలు అంటే రెమెడీ వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది అంటారు. ఖచ్చితంగా సార్. రెమెడీ అనేది రైట్ పర్సన్ ద్వారా కనుక చేస్తే అది 100% అది ఇదవుతుంది. మొన్న పాపం వేణుస్వామి ఆయన హోమం చేశారు, ఎవరికోసం హోమం చేశారో ఏమో చెప్పలేదు. ఆయన త్వరలో రాబోయే ఒక పెద్ద చిత్రం కోసం సక్సెస్ కోసం హోమం చేస్తున్నాను పెట్టాడు ఆయన. ఆ త్వరలో దగ్గరలో ఉన్నది అఖండ ఒకటే, ఇంకేం లేవు దగ్గరలో, ఎందుకంటే మిగతా ఎప్పుడో సంక్రాంతికి ఉన్నాయి. అవును. సో అందరూ అఖండ కోసం అనుకున్నారు. అది వాయిదా పడగానే బాబా ఆయన ఒక లెక్కలో వేసుకున్నారు సోషల్ మీడియాలో. అదే సార్, ఇప్పుడు వేణుస్వామి అంటే ఆయన నమ్మిన పద్ధతిలో వెళ్తున్నాడు సార్. ఇప్పుడు ఆయన నమ్మిన పద్ధతిలో వెళ్ళేటప్పుడు నువ్వు ఆయన్ని నమ్మితే నీకు కలిసి వస్తుంది అనుకుంటే ట్రావెల్ అవుతావు. కొంతమంది యాక్చువల్గా ఆయన పద్ధతి నచ్చదు. ఆయన పద్ధతి నచ్చిన వాళ్ళు ఆయన వీడియోలో చూసి ఆయన్ని క్రిటిసైజ్ చేయక్కర్లా. ఇప్పుడు ఒక వ్యక్తి అల్టిమేట్గా సార్ ఇక్కడ సక్సెస్ ఇంపార్టెంట్ సార్. వేణుస్వామి ఏం చేశారో అవన్నీ పక్కన పెడితే ఆయన లైఫ్ చాలా హ్యాపీగా ఆయన వైఫ్తో, జాతకం ఆయనకి బాగుంది, ఆయనది బాగుంది జాతకం, ఆయన హ్యాపీగా ఉన్నాడు. ఆయన ఇంత హ్యాపీగా ఉన్నాడు అనేది తీసుకో నువ్వు పాజిటివిటీ. ఆయన ఇలాంటి జాతకం చెప్పి పోనీ సక్సెస్ కాకపోయినా తర్వాత ఏం చేసినా సరే ఆయన లైఫ్ స్టైల్ మాత్రం అద్భుతంగా ఉంది కదా. ఆ జాతకం ఆయన చాలా బాగుంది. నువ్వు ఆయన్ని చూసి ముందు ఆయన ఏ రెమెడీలు చేసుకుంటాడో కనుక్కోవాలి మనం. ఆయన రెమెడీ చేశాడా, రెమెడీలు చేసేవాడి వల్ల ఆయన సక్సెస్ అయ్యాడా, చేయించుకునే వాళ్ళది వల్ల, లేదా ఆయన జాతకం మనం చూడాలి ముందు. అది యాక్చువల్గా అది ఇంట్రెస్ట్ ఉండే. అది ఇప్పుడు ఈయన ఎందుకు బాగున్నాడు అనేది ఇంట్రెస్ట్ ఉండి మనం చూడటం మొదలెడితే అది మన ఇంట్రెస్ట్. అంటే చాలామంది యాక్చువల్గా జాతకాలు నేర్చుకున్నా, జాతకం తెలిసినా కూడా వాళ్ళు చూడాల్సింది ఏంటంటే సక్సెస్ఫుల్ పర్సన్స్, ఫెయిల్యూర్ పర్సన్స్. అవును. వీళ్ళ హోరోస్కోప్ ఏంటి, వీళ్ళ హోరోస్కోప్ ఏంటి, వీళ్ళ చక్రం ఏంటి, వీళ్ళ చక్రం ఏంటి, అదే కదా ప్రాక్టికల్. అదే సార్, ఖచ్చితంగా చూస్తారు సార్. ఇప్పుడు ఈ చిరంజీవి గారి జాతకం అనేది అబ్బా ఇవన్నీ అన్నిటికీ ఆయన సక్సెస్ అయ్యారంటారు జనరల్గా. కానీ ఆయన దాంట్లో మీరు చూసేది సక్సెస్, కానీ ఆయన హార్డ్ వర్క్ ఉంటుంది. ఈయన ఈ జాతకంలో నేను పుట్టానని ఆయన ఖాళీ కూర్చోలేదే. అదే ఇందాక మనం స్టార్ట్లో మాట్లాడిన డబ్బులు వచ్చిన తర్వాత కూడా ఆయన కింద పడుకున్నారే. ఆయన ఇప్పటికీ ఈ ఏజ్లో కూడా డ్యాన్స్లు వేసి ఎంటర్టైన్ చేయాలని కష్టపడుతున్నారే. ప్రభాస్ గారు ఎంత కష్టపడతారో నాకు తెలుసు లిటరల్గా. అంటే వాళ్ళు అంత కష్టపడి ఇప్పుడు వాళ్ళకి లగ్జరీస్ కానీ డబ్బులు కానీ అన్నీ ఉంటాయి కంఫర్టబుల్గా. ఎందుకు ఇంత కష్టపడాలని అంటే వాళ్ళ తపన ఇంకా నేను ఈ భూమి మీద నేను ఎంత ఇవ్వగలుగుతాను. సో ఆ తపనే వాళ్ళ జాతకం. వాళ్ళ తపన తీసుకోవాలి. వాళ్ళ జాతకం చూసుకుని ఇది కలిసి వచ్చింది అనుకోకూడదు. కలిసి వచ్చింది జాతకం అనేది ఆయన కష్టపడుతున్నాడు కాబట్టి కలిసి వస్తుందనే తెలుసుకోవాలి. అప్పుడు నువ్వు కష్టపడతావు. నువ్వు అసలు ఫస్ట్ అప్పుడు అవతల వాళ్ళ జాతకమే చూడవు. నువ్వు ఫస్ట్ నీ పని చేసుకుంటూ నువ్వు బిజీగా ఉంటావు. అంటే ఇప్పుడు మీరన్న రెమెడీలు ఇవన్నీ జాతకానికి సంబంధించి. అవును. సో డెస్టినీ అనేది భగవంతుడు లేదా పూర్వజన్మ ఇవన్నీ నమ్మితే, అవునవును, నమ్మగలిగితే. మరి టెంపుల్స్ ఏంటి? అదే సార్, మన టెంపుల్ అనేది మన ఎమోషన్స్ని న్యూట్రల్ చేయడానికి పెట్టుకున్న ఇది. ఆ దేవుడి దగ్గరికి వెళ్తే అందుకనే మీకు ఇప్పుడు చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్తాం సార్, అక్కడ ప్రదక్షిణలు చేస్తుంటారు అందరు. ఇక్కడికి వెళ్తే నాకు వీసా వస్తుంది ఇదని. అంటే మన నమ్మకాన్ని ఇంకా స్ట్రాంగ్ చేయడం కోసం దేవుడు అనే ఆ పవర్ ఉందని మనం బిలీవ్ చెయ్యాలి. బిలీవ్ చేస్తున్నాం కాబట్టి మన మైండ్ కూడా సెట్ అయ్యి ఇంకా ఎదుగుతాం. అందుకనే కదా ఇప్పుడు మన ప్రతి వీధికి ఒక టెంపుల్ ఎందుకు ఉంటుంది? టెంపుల్ ఉండటం వల్ల ఇది కాదు, మనకి ఒక ప్లేస్కి వెళ్ళి ఆ ప్లేస్లో మంచిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తాం కాబట్టి మనం అన్నీ మనలోనే ఉన్నాయి సార్. సింపుల్. అది కరెక్ట్గా తర్వాత బుక్స్ అవి చూస్తుంటే తెలిసిపోతుంటుంది అంతే. అంటే అదే ఏమన్నారంటే దీన్ని మన పెద్దవాళ్ళు ఎలా చెప్పారంటే స్టార్టింగ్ మనం ఒక రూపాన్ని ఆరాధించడం మొదలు పెడతాం. అవును. ఎందుకు? మన మైండ్ కాన్సన్ట్రేట్ అవ్వడం కోసం అని. కరెక్ట్, పర్ఫెక్ట్. మన మైండ్ కాన్సన్ట్రేట్ అవ్వదు కాబట్టి అవును, ఏదో ఒక రూపాన్ని అవును
అది బాబాయ్ వెంకటేశ్వరుడా రాముడా కృష్ణుడా ఒక రూపాన్ని ఆరాధించడం మొదలెడతాం. అవును. రాను అది బాగా పీక్ వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే మనం రూపం లేకుండా ధ్యానం చేయడం మొదలు పెడతాం. అవును. ధ్యానంలో రూపం ఉండదు కదా. అవును. ధ్యానం అంది మన దృష్టికి ఏంది, రూపం అంటూ ఏమి ఉండదు. అవునవును. ఒక వైట్ స్పాట్ని మనం చేసుకుని. అవును. సో మీరు చెప్పింది అది. నేను 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 బిలీవ్ చేసేది దాన్ని సార్ మెయిన్. దీనికి యాక్చువల్గా ఏ టెంపుల్కి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే, ఆ భగవంతుడిలో మనం అక్కడ చేసేటప్పుడు కానీ ప్రదక్షిణలు కానీ ఇదంతా ఆ టెంపుల్ వైబ్ని, అంటే చాలా ఎక్కువ మంది తిరిగారనుకోండి, ఎక్కువ మంది పాజిటివ్ పర్సన్స్ తిరిగితే కనుక అక్కడ ఎక్కువ పాజిటివిటీ ఉంటుంది. అప్పుడు ఆ దేవుడు ఎక్కువ పవర్ మనకి ఇచ్చినట్టుగా ఉంటుంది. సార్ మీరు చాలా టెంపుల్స్కి వెళ్తుంటారు, నాకు తెలుసు, తరచు వెళ్తుంటారు. తిరుపతి అయితే వెళ్తూనే ఉంటారు. అవును. సో ఈ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు, అక్కడ ప్రదక్షిణలు చేసినప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఆ టైంలో? అదే సార్ చాలా నోట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెలలో సపోజ్ రేపు 1వ తారీఖునో 2వ తారీఖునో లేకపోతే రాజాసాబ్ వీడి రిలీజ్ ముందో ఎప్పుడు ఏదో ఒక టెంపుల్కి వెళ్తా నేను ఖచ్చితంగా. వెళ్ళినప్పుడు మీ మైండ్ సెట్ రాజాసాబ్ సక్సెస్ అవ్వాలి, రాజాసాబ్ బాగా ఆడాలి అనే మైండ్ సెట్ తోటే ప్రదక్షిణ చేసి మైండ్ సెట్తో దండం పెడతారా? అసలు ఏమి బ్రెయిన్ లేకుండా ఒక పాజిటివ్ వైబ్ తోటి అక్కడ ఇది చేస్తారు సార్. ఎండ్ ఆఫ్ ద డే మీకు కరెక్ట్గా కూర్చుంటే సార్, మీరు భగవంతుడు దీని దగ్గరికి వెళ్ళినప్పుడు మీ కోరికలు గుర్తురావు. అప్పుడు మీ మైండ్ న్యూట్రల్ అయిపోయినప్పుడు మీకు ఇది కావాలి అని తిరుగుతూ ఉంటారు కదా, అప్పుడు డెఫినెట్గా మీకు అది అవ్వదు. మరి మీరు ఇందాక మీరు చెప్పినట్టు మరి చిలుకూరు టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ చేస్తే వేసా వస్తుందని ఒక నమ్మకం వల్ల, నమ్మకంతో చేయమంటున్నాను నేను. వేసా అని తిరగద్దు అంటున్నాను నేను. నువ్వు దేవుడి దగ్గర తిరుగు. దేవుడి దగ్గర అక్కడికి వెళ్ళేంత వరకు మాత్రమే వేసా. నువ్వు వెళ్ళి తిరిగేటప్పుడు ఇది ఉంటుంది కదా, అప్పుడు దేవుడే గుర్తుంటాడు. లాస్ట్లో మాత్రం స్వామి నన్ను చల్లగా చూడు, యాక్చువల్గా నేను సంతోషంగా ఉండాలి, నా పిల్లలు ఇది అని పెద్దవాళ్ళు డిఫాల్ట్ 2-3 ఉంటాయి. నా పిల్లలు సుఖంగా ఉండాలి, అందరూ బాగుండాలి అని ఇట్లాగా పాజిటివ్ మాటలు 2-3 ఉంటాయి. కానీ ఒక కోరికే అప్లికేషన్ లాగా పెట్టిరారు. డబ్బులు వేసేటప్పుడు మాత్రం స్వామి కొంచెం అది పని అయిపోతే కనుక ఈ మొక్కు తీర్చుకుంటా అని ఒక చిన్న అప్లికేషన్ పెడతారు. అది వీళ్ళకి నెసెసిటీ ఎక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు రాజాసాబ్ అనేది యాక్చువల్గా దాని బడ్జెట్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, పెద్ద సినిమా కాబట్టి ఇది ఎక్కువ మంది రీచ్ చేయమని చెప్పి నేను ఆ పూజ చేసేటప్పుడే తెలియకుండా నా లోపల అది రన్ అవుతుంది. నేను లోపల రన్ అవుదు అనేది మనం చెప్పక్కర్లా. ఖచ్చితంగా ఏ పర్సన్ అయితే రన్ అవుదు అని చెప్తే అబద్ధం, అది తప్పు సార్. అది ఇప్పుడు పిల్లలకు కావాల్సిన వాళ్ళు ఒక టెంపుల్కి వెళ్ళి తిరుగుతుంటారు. వాళ్ళ మనసులో బలమైన కోరిక పిల్లలు కావాలనేది రన్ అవుతూనే ఈ స్వామి నాకు ఇవ్వబోతున్నాడు అనేది తెచ్చుకుంటూ ఉంటారు కదా, ఖచ్చితంగా ఇక్కడికి వచ్చానని. అందువల్ల అది ఎప్పుడూ మనం చేసిన ప్రయత్నాన్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది అంటున్నాను నేను. మొక్కులు అవి కూడా నమ్ముతారా మీరు? ఇవన్నీ రకరకాలు సార్. మొక్కులు అవ్వచ్చు, పలానా టెంపుల్ అవ్వచ్చు, ఇవన్నీ ఇది జరిగితే ఈ టెంపుల్కి వస్తా, లేకపోతే ఇది జరిగితే దేవుడు సార్. ఈ మొక్క అనేది కూడా ఎవరో ఒక వ్యక్తి నేను ఇలా చేశాను, నాకు ఇలా కలిసి వచ్చింది, అక్కడి నుంచి యాక్చువల్గా ఇది చేయండి అని, లేకపోతే ఈ శాస్త్రంలో చూసి ఎవరో మన పెద్దవాళ్ళు ఇక్కడ తలనీలాలు సమర్పించండి అని అంటే ఇక అక్కడి నుంచి శాస్త్రాన్ని ఫాలో అవుతూ వాళ్ళు అదొక క్రమంగా ఇవన్నీ పూర్వీకులు ఏం చేశారో మనం అలాగే వెళ్ళిపోతూ ఉంటాం కదా. మనం వెళ్ళి దాంట్లో లాజిక్ని కానీ తర్కాన్ని కానీ మనం ఆలోచించాం. లాజిక్లు అన్నీ ఆలోచిస్తే నువ్వు వేరే పోనీ ఏదన్నా కనిపెట్టగలిగితే కనుక నువ్వు కొత్తది, అప్పుడు నీదొక శాస్త్రం, నీదొక మతం, నీదొక సిస్టమ్ అవుతుంది. అందుకని అది నిన్ను నమ్మేవాళ్ళు ఉంటే. మీరు కూడా వైకుంఠ ద్వార దర్శనంకి వెళ్ళాలి, తిరుపతి వైకుంఠ ద్వార దర్శనం చేస్తారు సార్. అదే నేను చెప్తాను, నేను శాస్త్రం అనేది నేను బిలీవ్ చేస్తా. దేవుడు ఉన్నాడని నాకు నమ్మకంతో ఉంటా. దేవుడు ఉన్నాడు అనేది ఆయన ఇప్పుడు ఈ క్వశ్చను మీరు నన్ను అడిగిస్తున్నారంటే మీ లోపల నుంచి ఎవరో ఒక పర్సన్ అడిగిస్తున్నారు, టైం వచ్చింది కాబట్టి అనుకుంటాను. కాబట్టి నేను కూడా డెఫినెట్గా దేవుడు లేకపోతే నేను లేను అని నేను నమ్ముతాను. కాబట్టి నేను అందరూ దేవుడి గురించి ఏవైతే చేస్తుంటారో రెగ్యులర్ లైఫ్లో నేను చేస్తా. నేనేమి దానికి అతీతుడిని కాదు ఖచ్చితంగా. కానీ యాక్చువల్గా ఈ మధ్యలో చెప్పే మనుషులు కొంతమంది ఈ పని చేస్తేనే ఇది, ఈ పని చేస్తేనే అది అని అంటారు కదా, వాడు కరెక్టా కాదా అని చెక్ చేసుకుని వీడు చెప్పినందువల్ల కాదు అది కరెక్ట్ అని చెప్పి నాకు ఒక ఒపీనియన్ మీద వెళ్తా. కానీ బ్లైండ్ జర్నీ మాత్రం చేయను. అది అంటే మీకంటూ
ఒక ఆలోచన, ఒక అవగాహన మీకుంది. దాని మేరకు అందరూ పాటించే జ్యోతిషమైనా, రెమెడీలైనా, అవును. గుళ్ళు గోపురాలైనా, మొక్కులైనా అన్నీ మీరు పాటిస్తారు. బట్ వాటిని మీ అవగాహన మేరకు, మీ ఆలోచన శక్తి మేరకు చూసుకుని అంతే పర్ఫెక్ట్. మెయిన్ సింపుల్ సార్. ప్రతి వ్యక్తికి ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనకు తగ్గట్టు మనం యాక్చువల్గా మన లైఫ్ని మనమే డిజైన్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. దేని మీద ఇది ఉంటే కానీ అవ్వదని డిపెండ్ అవ్వద్దని చెప్తాను. కానీ రాను ఇప్పుడు జనవరి 1న తిరుపతి దర్శనం సంపాదించడం కానీ, వైకుంఠ ఏకాదశి నాడు తిరుపతి, ఇదంతా కూడా చాలా కష్టమైన పని. అవును. చాలామంది అదొక స్టేటస్ సింబల్గా మారిపోతుందా రాను? అంటే నేను తిరుపతిలో జాయింట్ దర్శనం చేసుకోగలిగా, నేను వైకుంఠ ద్వార దర్శనం చేసుకోగలిగా. అదే సార్. ఇప్పుడు అది ఏమవుతుందనంటే అది కామన్ మ్యాన్కి, అరే నేను దర్శనం చేసుకోలేకపోయాను, నేను వెళ్ళలేకపోయాను సార్. అలా అందుకే కదా సార్ దేవుడే దిగొచ్చేసాడు కదా సార్. మీరు తిరుపతిలోనే నేనే ఉన్నానని చెప్పట్లేదు కదా దేవుడు. మన ఇప్పుడు వాడపల్లిలో కూడా అద్భుతమైన టెంపుల్ ఉంది. అక్కడ కూడా కొన్ని లక్షల మంది వెళ్తున్నారు. మీరు పక్క సందులోనే మీ వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది. అక్కడ కూడా సేమ్ వైకుంఠ ఏకాదశి రోజు సేమ్ మంత్రాలు, సేమ్ పూజ, సేమ్ దేవుడు ఉంటాడు. మీరు వెళ్ళే ప్లేస్ మారుతుంది, కానీ అంటే ఎక్కువ మంది వెళ్ళటం వల్ల మీరు అది ఓహో అక్కడే ఉన్నాడేమోననే ఒక భావన, అంటే ఎక్కువ స్ట్రెంత్ తెచ్చుకోవడం కోసం. మన ఇంటి పక్కన కూడా దేవుడు ఉన్నాడనే చెప్తున్నారు పెద్దోళ్ళు అందరూ. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు అవచ్చు, గరికపాటి గారు అవచ్చు. ఒకేసారి అలా యుద్ధం దాడి చేయమాకండి. అలాగా మన ఇంటి పక్కన ఉన్న మన మైండ్ సెట్కి నీట్గా కూర్చుని దండం పెట్టుకుని మనస్ఫూర్తిగా కనుక ఏ పని చేసినా సరే డెఫినెట్గా బాగుంటుందని చెప్తుంటారు. అది ఎంతవరకు వెళ్ళిందంటే వైకుంఠ ఏకాదశి అనేది ఒక రోజు, ఆ రోజు దర్శనం అనేది జనాలు విపరీతంగా రావడం వల్ల ఇప్పుడు దాన్ని 10 డేస్కి. అవును. ఇప్పుడు మీకు అదే చెప్తున్నా, 10 డేస్కి వీళ్ళు మార్చారు. జనరల్గా మార్చడం వల్ల వైకుంఠ ఏకాదశి 10 రోజులకి ఏమైనా స్ప్రెడ్ అయిందా? లేదు కదా. రెండో రోజు నుంచి ఉండదు కదా అది. రెండో రోజు ద్వాదశి లేకపోతే ఇది వచ్చేస్తాయి కదా. కానీ వీళ్ళు వెళ్ళినా సరే నేను దాంట్లోంచే వెళ్ళాననే ఫీలింగ్ అంటున్నా. మీ ఫీలింగ్ని బతికించడం కోసం, ఎక్కువ మందికి ఈ ఆపర్చునిటీ ఇవ్వడం కోసం అక్కడ కూడా ఇలా మీకు అకామిడేట్ చేస్తున్నారు. కానీ అది జనరల్ శాస్త్రం కాదు కదా అది. ఈ కామన్ సెన్స్ నీకు ఉండాలంటున్నా ఫస్ట్. ఈ కామన్ సెన్స్ మనకుంటే అక్కడికి వెళ్ళి ఆ రోజు అది చేసుకునే బదులు అంత టైట్గా ఉంటే మన ఇంటి పక్కన ఉన్న ఇప్పుడు జూబ్లీహిల్స్ వెంకటేశ్వర గుడి ఉంది, వెళ్ళి అక్కడ కూర్చో కాసేపు హ్యాపీగా. నీకు వెంకటేశ్వర ఇక్కడ కూడా విగ్రహం, ప్రాణప్రతిష్ఠ, ఎవ్రీథింగ్ జరిగి సేమ్ సార్. అన్ని మంత్రాలు అవే, సాంస్క్రిట్ అవన్నీ చెప్తుంది అదే పంతులు గారు అక్కడ నేర్చుకున్న వాళ్ళే అన్ని చోట్లకి వస్తారు. అందువల్ల మనం దాన్ని బ్లేమ్ చేయకూడదు. సో బేసిక్గా మనం చెప్పాల్సింది ఏంటంటే, మీరు చెప్పిన దాన్ని బట్టి శాస్త్రాలు, ఏ శాస్త్రమైనా, దేవుడైనా, గుడైనా, రెమెడీ అయినా అన్నిటినీ నమ్మండి. కానీ మీ ఆలోచన విస్తృతి, మీ అవగాహన, లాజికల్ థింకింగ్, ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయండి దాని మీద. అది ఇప్పుడు ఇది ఇంప్లిమెంట్ చేయకుండా ఒక వ్యక్తి చెప్పాడని బ్లైండ్గా చేయొద్దంటున్నా. అప్పుడు ఆ వ్యక్తిని దేవుణ్ణి చేస్తున్నారు. ఆ వ్యక్తిని దేవుని చేయడం వల్ల అతను కమర్షియల్గా కార్లు, బంగ్లాలు ఈ పెంచుకుంటూ వెళ్తున్నాడు. కానీ ఆ వ్యక్తి వల్ల మీకేం ఉపయోగం ఉండదు. అలా చెప్పే శాస్త్రం చెప్పే వ్యక్తి పర్ఫెక్ట్ పర్సన్ అయితే దెన్ మీరు ఓకే, యూ కెన్ గో హెడ్. అదే ఎవరన్నా ఫాలో అయితే బెటర్ అని. అంతే. చాలామంది ఏంటంటే ఒక దేవుడిని నమ్ముతారా? ఏ దేవుడిని నమ్ముతారు సార్? ఒక దేవుడు, ఇద్దరు దేవుళ్ళు అని కాదు సార్. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గురి ఉంటుంది. అంటే నేను ఒకటే సార్, ఇప్పుడు ఒక ప్లేస్లో ఎక్కువ మంది వెళ్తారు, ఒక ప్లేస్లో ఎక్కువ మంది వెళ్ళరు. అయినా సరే మనకి దేవుడి ఫోటో కనపడంగానే చేతులు 2 వెళ్ళిపోతాయి జనరల్గా. అంటే ఆ క్షణంలో ఆ పాజిటివిటీ అది తీసుకోవాలని మనం ఆలోచన ఆపడం కోసం ఎంతమంది దేవుళ్ళైనా సరే అది మనకి ఎనర్జీ ఇస్తున్నప్పుడు డెఫినెట్గా అంతమందిని దండం పెట్టుకుంటా. ఈ పర్సన్ ఆ పర్సన్ అని ఏమీ లేదు. ఇక్కడే దేవుడు పవర్ఫుల్, అక్కడ పవర్ఫుల్ కాదు, అదంతా ఏమీ లేదు. ప్రతి చోట దేవుడు ఉన్నాడు సార్. లేకపోతే ప్రతి చోట వాటర్ ఎందుకు దొరుకుద్ది సార్? దేవుడు లేకపోతే మీరు అడవిలో ఉన్నా సరే తవ్వితే వాటర్ వస్తుంది కదా. లేకపోతే పంపేస్తేనే వాటర్ వస్తుందని ఎక్కడ ఉంటుంది?
అంటే భూమి అడుగున వాటర్ ఉంది. వాటర్ ఉంది అంటే మీరు నువ్వు బతకడం కోసం దేవుడు ఏం చేశాడు, ప్రతి చోట నీళ్లు పెట్టాడు, ప్రతి చోట గాలి పెట్టాడు, ప్రతి చోట అట్మాస్ఫియర్ ఇచ్చాడు కదా మీకు పంచభూతాలని. ఇచ్చినప్పుడు మీరు పర్టికులర్గా ఒక ప్లేస్కి వెళ్ళే ఎందుకు తాగుతారంటున్నాను నేను. సో దేవుడిని ప్రతి చోట చూడొచ్చు, నువ్వు చూడగలుగు అంటున్నా అంతే. ఇవన్నీ మనకి నేచర్ అదే నేర్పిస్తూ ఉంటుంది. నేచర్ నేర్పించేది అంటే ప్రతి చోట అన్నీ ఉన్నాయిరా, నేనున్నాను అనేది చెప్తుంది పవర్ఫుల్. కానీ నువ్వు మాత్రం పర్టికులర్ ప్లేసులకి వెళ్తున్నావు అని చెప్తుంది అంటున్నా. ఓకే ఓకే, అన్ని ప్లేసులకి వెళ్ళొచ్చు, అన్ని ప్లేసులకి ఎక్కడికైనా వెళ్ళచ్చు, ఏదైనా తిరగచ్చు. హోమాలు జపాలు ఇవన్నీ కూడా శాస్త్రంలో ఒక భాగం కదా, రెమెడీస్ లాగా. ఇప్పుడు ఒకళ్ళు ఒక 10 మందో 20 మందో లేకపోతే ఒక 100 మందినో పెట్టుకుని చేస్తారు, పెద్ద హోమం చేస్తారు. కానీ అయ్యే మంత్రాలు, సౌండ్ ఎక్కువ వస్తుంది. కానీ యాక్చువల్లీ ఎక్కువ మంది చేస్తుంటారు. కానీ ఎక్కువ మంది ఋత్వికులు కూర్చుంటే ఎక్కువ సౌండ్ వస్తుంది. కానీ సేమ్ మంత్రాలే కదా. ఎక్కువ మంది డిఫరెంట్ మంత్రాలు ఏం చేయరు, డిఫరెంట్ పూజలు ఏం చేయరు. ఒక పర్సన్ కూర్చున్నా అదే ఇది. కాకపోతే ఎక్కువ మంది అలా చేయడం వల్ల నువ్వేమవుతుందంటే నేను ఇంతమందికి చేస్తున్నానని. కానీ అంతమందికి నీ పూజ వల్ల ఆ రోజు భోజనము మంచి డబ్బులు ఇచ్చి సంతృప్తి పరచగలరు. చాలా మందికి సంతృప్తి పరుస్తున్న వాళ్ళు చెప్పేవాళ్ళు కూడా ఇంతమందికి అన్నం పెడుతున్నాడు ఇతను ఈ పూజ ద్వారా అనేది చాలా పెద్ద విషయం అంటున్నా. నువ్వు చేసే హోమం కంటే ఇది చాలా పెద్ద విషయం. అది ఆ బ్లెస్సింగ్స్ అవి ఆ కుటుంబం వాళ్ళు ఆయన ఎప్పుడు 100 మందికి భోజనం పెడతాడు, లేకపోతే ఎప్పుడు పూజలు చేస్తుంటారంటే ఆయన గురించే కాదు, మనం పిలుస్తారని. దీంట్లో అండర్లైన్గా తెలిసేది ఏంటంటే మన పెద్దవాళ్ళు చెప్పిన మానవ సేవే మాధవ సేవ. అవును, దాన్ని కూడా బిలీవ్ చేస్తారా? ఖచ్చితంగా సార్, అదే మెయిన్ సార్. మీరు చెప్పే ఈ లైన్స్ అన్నీ నేను ఎలాబరేట్గా చెప్తున్నాను, మీరు సింప్లిఫై చేస్తున్నారంటే పెద్దవాళ్ళు చెప్పింది మానవ సేవ మాధవ సేవ, ఇంకా దాన్ని మించింది ఏముంది చెప్పండి అసలు. వాటిని పాటిస్తుంటారా మీరు? నేను ఎంత చేయగలుగుతానో అంత చేయగలుగుతాను సార్, డెఫినెట్గా 100%. లేకపోతే నా ఫ్రెండ్స్ వాళ్ళే కంటిన్యూ అవ్వరు. ఏదో ఒక టైంలో ఏదో ఒక అప్పడిగో లేకపోతే ఫోన్ కట్ చేస్తేనో కట్ అయిపోవచ్చు. నా దగ్గర ఎంత అడిగితే కూడా నేను కంఫర్టబుల్గా ఇవ్వగలుగుతానో వాళ్ళకి తెలుస్తుంది. అందువల్ల నా ఫ్రెండ్స్ అవ్వచ్చు, నా దగ్గర పనిచేసే వాళ్ళు అవ్వచ్చు, అందరూ వాళ్ళే కంటిన్యూ అవుతారు. అందువల్ల ఇంకేంటి గురూజీ, అంటే సరదాగా మీతో ఈ విషయాలు, ఎందుకంటే అందరికీ తెలిసిన విషయాలు. ఇప్పుడు డెస్టినీ అన్నారు కానీ ఈ డిస్కషన్లు కానీ ఇవన్నీ అనాదిగా ఉంది. ఆస్తికులు నాస్తికులు డెస్టినీ, దేవుడు లేడనా ఉన్నాడనా, లేకపోతే జాతకం ఉందనా లేదనా, సైన్స్ అనా, ఇవన్నీ ఉన్నదే. బట్ మీలాంటి సెలబ్రిటీలు దీని మీద కొంత అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తే, ఎందుకంటే యువతరం మీలాంటి వాళ్ళని కొంచెం కన్సిడర్ తీసుకుంటుంది. అవును, కనీసం కొంతమంది మిమ్మల్ని మీ మాట నమ్మేవాడు కొంతమంది ఉండొచ్చు. అవును, 10 మందో 20 మందో. సో మీరన్నారే అన్నింటినీ నమ్మాలి, కానీ మన ఆలోచన, మన తర్కం, మన లాజికల్ థింకింగ్ తోటి దాన్ని తీసుకోవాలి. ఎందుకంటే మనల్ని సృష్టించిందే నువ్వు ఆలోచించుకుని, నువ్వు బ్లైండ్గా వేరే జాతిలాగా వెళ్ళకుండా అలాంటి మనిషిలాగా నువ్వు ఇంత ఆలోచించుకుని చేయరా బాబు ఏ పనైనా అని మన దేవుడు క్రియేట్ చేసినప్పుడు మనం ఇంకోటి దేవుడిని చేస్తూ ఆడి మీద ఎందుకు ఆధారపడటం నేను. కానీ ఎంతో కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారు కదా సార్. ఇవాళ అనకూడదు కానీ కోట్ల విలువైన విల్లాలో ఉంటున్నారు, లక్షల విలువైన ఫర్నిచర్ ఇంట్లో ఉంది, ఒక మంచి కాస్ట్లీ పరుపు మీద పడి ఉంటారు. ఒక్కసారి కష్టపడిన రోజులు గుర్తుకొస్తుంటాయి ఎప్పుడైనా? ఎందుకు గుర్తురావు సార్? ఇప్పుడు ఒకసారి నేను నొలక మంచం మీదో పట్టి మంచం మీదో పడుకున్న రోజులు, లేదా నేల మీద చాపేసి పడుకున్న రోజులు. సార్ నిజంగా చెప్తున్నా, నేను ఆ రోజు కూడా చాలా హ్యాపీగా ఉన్నా. ఈరోజు మీకు పరుపు ఇవి మారుండొచ్చు, కానీ నా నిద్ర మాత్రం కాస్ట్లీ అవ్వలేదు కదా. రాకపోతే కాస్ట్లీ, నిద్ర రాకపోతే కాస్ట్లీ. ఇప్పుడు దానికోసం ఏదో ఖర్చు పెట్టాలి. నా పరుపు సైజు పెరగచ్చు, ఏదైనా పెరగచ్చు, కానీ నా మనశ్శాంతి అనేది చాలా ఇంపార్టెంట్ నాకు. నేను స్వామిమాల అనేది అదే నేర్పిస్తుంది. మనిషి లైఫ్ స్టైల్ 40 రోజుల దీక్ష అనేది ఎందుకంటే నేచర్కి దగ్గరగా ఉంటూ దాంట్లో బతుకుతూ ఆ దేవుడిని ఇది చేసుకుంటే ఒక రకంగా మనిషి మారుతాడు అని. అందుకని మనం దాన్ని ఎక్కువ అడాప్ట్ చేసుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఎంత కష్టపడ్డాం, ఎంత చేసాం
అని అంటే ఒకటే సార్, ఇప్పుడు కష్టపడే రోజుల్లో మనం తెలియకుండా కొంతమందిని బాధ పెట్టుంటాం, ఎందుకంటే మనం బతకాలి కాబట్టి. అవును. అది మనకి తర్వాత మనం గుర్తించుకుని మనం ఆ రోజు బాధ పెట్టామని ఇప్పుడు నిజంగా ఆ పర్సన్ని ఎత్తుకుని ఒక ఆపర్చునిటీ ఇవ్వగలిగాం అనుకోండి, ఆ ప్రాబ్లం క్లియర్ అయిందని మన మైండ్లో ఉంటుంది. కానీ ఈ ఇండస్ట్రీలో అలా జరుగుతుందా? ఎర్లీ స్టేజ్లో సినిమాలు తీసిన ప్రొడ్యూసర్లు అంతా ఇప్పుడు పాపం నేను నాట్ మీ గురించి కాదు, మామూలు ఇన్ జనరల్గా పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉంటారు. అవును. వాళ్ళు ఎర్లీ స్టేజ్లో చాలామంది లిఫ్ట్ ఇచ్చి ఉంటారు. అవును. వాడు ఇప్పుడు పాపం అడుగు తింటూ ఉంటుంటాడు, వీళ్ళేమో టాప్ డైరెక్టర్లు పొజిషన్కి వెళ్తారు. కనీసం వాడిని పిలిచి ఆడికి సినిమా చేసి వాడిని ఉద్ధరిద్దామని కానీ, లేకపోతే హీరో వాడిని తీసి నా ఫస్ట్ సినిమా తీసాడు ఆడితో సినిమా చేసి పాపం వాడికి హెల్ప్ చేద్దామని కానీ, ఇలాంటి ఐడియాలు అసలు ఎక్కడ ఈ ఇండస్ట్రీలో ఉంటాయంటారు అసలు. సార్ ఎందుకుండో సార్, అంటే మనకి కనిపించే సహాయాలు మీరు చూస్తున్నారు, కనిపించకుండా అతను యాక్చువల్గా ఇది చేద్దాం అనుకున్నాయి అలాంటిది ఏదో ఈ పర్సన్కి ఇది చేసాం కదా అని అనుకుంటారు, కానీ అవి బయటికి కనపడవంటున్నా. ఓకే. కాకపోతే ఏమవుద్దంటే ఈ ఇలా చేయలేదంటే మీరు ఊహించే హెల్ప్ చేసి ఉండకపోవచ్చు, కానీ అతన్ని చేయగలిగింది చేసి ఉండొచ్చు. అందువల్ల ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయకూడదు సార్, అంతే. మీ పిల్లలకి ఇవన్నీ అంటే మీరు కష్టపడి పైకి వచ్చారు, వాళ్ళకి వాళ్ళు గోల్డెన్ స్పూన్ అన్నారు. అవును. వాళ్ళ కష్టం అన్నది వాళ్ళకి త్రివిక్రమ్ డైలాగ్ లాగా వాళ్ళ కాంపౌండ్లోకి రాదు. బట్ కష్టం అనేది దాని గురించి వాళ్ళకి చెప్తుంటారా మీరు? సార్ కాంపౌండ్లోకి రాకపోవడం అనేది ఉండదు, కష్టపడకపోతే ఏ పని ఉండదు. మా వైఫ్ ఫస్ట్ చెప్పేది అదే, మా అమ్మాయి చాలా సిన్సియర్ కష్టపడుద్ది, అది ఆడపిల్ల ఏంటి కూడా ఇది అది ఇది డాడీ ఇది చేద్దాం అది చేద్దాం ఇలా తిరుగుతుంటుంది. మా వాడు అసలు పొద్దున్న లేచిన తర్వాత వాడు కీబోర్డు వాడు ఇది వాడు కష్టం వాడు పడుతుంటాడు. అంటే మాకు తెలిసిపోతూ ఉంటుంది కదా సార్, లేజీనెస్ అనేది మన లోపల ఉందనుకోండి మనం పంప్ చేస్తుంటాం. ఇప్పుడు మన ఎదురుగుండా మా ఇంట్లో ఎగ్జాంపుల్స్ ఉన్నాయనుకోండి, మా మామగారు చాలా పెద్ద ఏజ్, ఇప్పటికీ ఆయన ఏదో పని చేస్తుంటారు. అంటే ఆయన ఇంట్లో పనులు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఈ వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు డెఫినెట్గా పిల్లలు కూడా అలాగే పెరుగుతారంటున్నా. ఓకే. మనం ఎలా సోఫాలు ఎలా కూర్చున్నాం అనుకో, ఈ రిమోట్ నువ్వే తీసుకో అన్నట్టు ఉంటుంది. రిమోట్ కోసం నేను పరిగెత్తిన రోజు యాక్చువల్ నువ్వు పరిగెడతావు. మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తాం కదా సార్ అది. సో అంటే ఫ్యామిలీ అట్మాస్ఫియరే వాళ్ళని, కుటుంబ వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. పెద్దవాళ్ళు ఉండాలి, పిల్లలు అందరూ ఉంటేనే నేర్చుకుంటూ ఉంటారు అన్ని రకాలు. థ్యాంక్ యూ సార్. నాకు చాలా అంటే ఇది జనాలకు నచ్చుదా మన డిస్కషన్ అది నేను ఇప్పుడు చెప్పలేను. బట్ మన ఇద్దరికి అయితే నచ్చే డిస్కషను సార్, మన ఇద్దరికి ఇష్టమైన డిస్కషన్ కాబట్టి మీరు దీని గురించి అంటే సరే వస్తారన్న. బట్ యాక్చువల్గా ఇది మంచి విషయం కాబట్టి వినేవాళ్ళు కంటిన్యూ చేస్తారు సార్. వినని వాళ్ళకి ఏమవుద్దంటే మధ్యలో ఆపుతారు. అంటే వాళ్ళకి ఇది నేర్చుకోవాలి ఇవన్నీ మనకు తెలుసు కదా అనుకుంటే, అది ఏమీ ఇప్పుడు ఒకళ్ళకి నష్టం కాదు, ఒకళ్ళకి లాభం కాదు. బట్ మన వైపు కాంట్రిబ్యూట్ చేయాలి కాబట్టి మన ఇద్దరు ఒక డిస్కషన్ ఒక రికార్డ్ అయితే చేయగలిగాం దాన్ని. అది అవును అంతవరకు సార్. మీ సినిమా ఇంటర్వ్యూలు సినిమా ఆడినంతకాలం ఉంటాయి సార్. ఇవి మాత్రం పర్మనెంట్గా ఎప్పుడొకప్పుడు ఈ టాపిక్ మీద మూర్తి గారు మాట్లాడారు, టచ్ చేశారు అనేది ఫస్ట్ పర్సన్ మీరే కదా. ఒక డైరెక్టర్ దగ్గర నుంచి ఇంకొక కోణంలో చూశారనేది నేను మొదటి నుంచి అదే. ఇప్పుడు మారుతి అంటే అందరికీ ఒక కోణమే ఉంది. అవునవును, నాకేంటో తెలుసు. అవునవును, అదేంటి ఆయన దగ్గర ఉంది, అది ఇంకా మనం డిస్కస్ చేసేది ఇంకా చాలా ఉంది. కానీ మాట్లాడుకుందాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ.